యా అందరికి వెల్కమ్. ఎంతమంది వచ్చున్నారు? We had 14 members, sir. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు? ఇంకా ఉన్నారు సార్. ఓకే. సో ఇక ఇందులో ఈ 864 లోనే సక్సెస్ నెలకు ₹1,00,00,000 సంపాదించే సీక్రెట్ నేర్చుకోవచ్చా? 864. సో ఫర్ దట్ మ్యాటర్ యాక్చువల్గా మనం 864 అన్నాం కానీ 468 అని చెప్పాలి. ఏం చెప్పాలి? 468. యాక్చువల్గా మనం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నేర్పించాల్సింది, లేదా ఎవరిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో చూడాల్సింది ఫస్ట్ ఈ క్వాలిటీస్, దీస్ క్వాలిటీస్. 4 బిజినెస్ వాల్యూస్ నేర్చుకోవాలి ముందు. నెవర్ టాక్ అబౌట్ యువర్ అప్లైన్, నెగిటివ్ మాట్లాడకూడదు అబౌట్ కంపెనీ ఆర్ డౌన్ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. సో ఏదైనా విషయం తెలియకపోతే తెలుసుకొని చెప్తానని చెప్పండి తప్ప ఏది పడితే అది చెప్పకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎక్కడి నుంచి? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? వినిపిస్తుంది అందరికి? Yes, sir. It is clear, sir. సో ఫస్ట్ వాల్యూస్ నేర్పించాలి. ద వాల్యూస్ ఏంటవి? నెవర్ టాక్ నెగిటివ్ అబౌట్ యువర్ అప్లైన్. బేసికల్గా జనాలకి ఆయనకి ఏమి లేదు చెప్తారులే, ఆవిడకి ఏమి లేదు చెప్తారులే. సో బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకోలేక నెగిటివ్ మాట్లాడతారు. ఏముంటాయి అర్థం చేసుకోవాల్సినవి? నెగిటివ్ ఎందుకు మాట్లాడతారు? చాలా మందిని మీరు చూడండి, వాళ్ళు నెగిటివ్ మాట్లాడితే డిఫాల్ట్గా కదిలిస్తే నెగిటివ్ మాట్లాడుతుంటారు. అది నెగిటివ్ అని కూడా వాళ్ళకి విషయం తెలియదు. అది ఫ్యాక్ట్ ఆఫ్ ఫిగర్ అనుకుంటారు, లేకపోతే జరుగుతుందని చెప్తున్నాం అనుకుంటారు, లేకపోతే బయట వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన విషయాన్ని చెప్తున్నాను అనుకుంటారు. ఓకే, అఫ్ కోర్స్ మిమ్మల్ని బయటకు వెళ్తే ఈ ప్రొడక్ట్స్ పనిచేస్తాయని గ్యారంటీ ఏంటి వాళ్ళు అడిగారు. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఆ చెత్త, దానికి మీరు శుభ్రం చేసి ఆ చెత్తని అందులో ఉపయోగపడే వాటికి మాత్రం వాళ్ళ బ్రెయిన్కి ఇచ్చి ఉపయోగపడని దాన్ని తీసేసి మీరు వచ్చేయాలి. అట్లా రావరు, వాళ్ళని కన్విన్స్ చేయరు, వాళ్ళ క్లారిటీ ఇవ్వరు. వాళ్ళు ఇంత చెత్త వీళ్ళ బుర్రలో వేస్తే అది యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి అప్లైన్ బుర్రలో వేస్తారు. సార్ నన్ను మా కస్టమర్స్ ఇది పని చేస్తే గ్యారంటీ అని అడిగారు సార్, నన్ను ఏమి చెప్పాలి సార్ నాకు అర్థం కాలేదు, అందుకని ఆ చెత్తని మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్, మీ బ్రెయిన్లో వేస్తున్నాను సార్. మావి కూడా మానవ హృదయాలే, మా బ్రెయిన్ కూడా నెగిటివ్కి కొంత కెపాసిటీ ఉంటుంది, మేబీ ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. తీసుకొచ్చి మా బుర్రని చెత్త నింపారనుకోండి కష్టం కదా. ఊరి చెత్త అంతా తీసుకొచ్చి ఒక ఇంట్లో ఇస్తే కష్టం కాదు. ఎవరింట్లో వాళ్ళకి ఇంత చెత్త అంటే పర్లేదు, ఏదో మూలన దూసేయచ్చు. ఊరి మొత్తం చెత్త తీసుకొచ్చి ఒకళ్ళెల్లో వేస్తే ఎలా ఉంటుంది? ఒకరింట్లో వేస్తే ఎలా ఉంటుంది చెప్పరే? ఇది కూడా అర్థం కాలేదా? ఊరు మొత్తం చెత్త తీసుకొచ్చి ఒకరింట్లో వేసామనుకోండి ఎలా ఉంటుంది? మాధవి, వాట్ హ్యాపెన్స్? It will become more hygienic, sir. మొత్తం పెద్ద డంప్ యార్డ్ లా తయారవుతుంది. లేని పని చెత్త అంతా పెరిగి మనమే ముందు కుళ్ళిపోతాం. ఇక్కడ అప్లైన్ అలాంటి డంప్ యార్డ్. ఎక్కడెక్కడ ఏడుపులు, ఎక్కడెక్కడ పెడబబ్బులు, ఎక్కడెక్కడ ఏమన్నది, ఏం చెప్పలేంది, ఏం సంపాదించింది, ఏం సంపాదించలేంది, ఎవరు డబ్బు ఎగ్గొట్టింది, ఎవరు తిట్టుకున్నది, ఎవరు కొట్టుకున్నది, వాళ్ళు ఏమంటే వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారు, వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారు. ఈ చెత్త అంతా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ బ్రెయిన్లోకి తీసుకొని బట్టతల్లో ఒక్కనే.
ఫస్ట్ క్యారీ ద వాల్యూస్. నెగిటివ్ మాట్లాడకండి. అర్థం కాకపోతే అర్థమైద్ది నిదానంగానే. ఒక్కోసారి పిల్లలు చాలా స్మార్ట్‌గా క్వెషన్‌లు ఏస్తుంటారు. మమ్మీ, మమ్మీ నేను చదువుకొని ఏం చేయాలి మమ్మీ? అంటే చదువు ఎగ్గొట్టడానికి. నువ్వేదో చదువుకొని ఏదో చేస్తావు, ఉద్యోగం చేస్తావు అన్నావనుకో, అరే చదివితే మంచి ఉద్యోగం వస్తదిరా. ఉద్యోగం రాకపోతే మమ్మీ ఆడికేం చెబుతావు? చదువుకోకపోతే వాళ్ళలాగా అవుతావు, ఈళ్ళలాగా అవుతావు, పనికిమాలినోడు అవుతావు, గేదెలు కాసుకోవాలి, లేకపోతే ఆళ్ళ కింద పని చేయాలి, ఈళ్ళ కింద పని చేయాలి అని మళ్ళీ నెగెటివ్ మోటివేషన్ వాడికి. సో, ఇల్లు ఊడ్చుకోండి. ఆ ఊడ్చుకున్న చెత్త తీసుకొచ్చి పక్కింట్లో ఎయమాకండి. ఆ పక్కిల్లు ఎవరంటే మీ అప్లైన్. ఆ పక్కింటోళ్ళు తీసుకొచ్చి ఇంకో పక్కింట్లో ఎత్తారు. ఆ పక్కింటి మీ మెంటర్. చివరికి నా దాకా వచ్చి అన్ని ఆగిపోతాయి. ఇప్పుడు ప్రతిరోజు నేను శుభ్రం చేసుకోలేక చచ్చిపోవాలి. దానికంటే బెటరు మీరు వాల్యూస్ నేర్చుకోండి. ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? వెన్ యూ గో టు ఎ కస్టమర్. మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి క్వెషన్స్ ఏస్తారో అవి నోట్ చేసుకొని ప్రాపర్‌గా, పద్ధతిగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జరిగే జూమ్ మీటింగ్స్‌లోకొచ్చి నేర్చుకొని వాటిని అప్లై చేయాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మీటింగ్స్‌కొస్తారు. నేర్చుకున్నది అక్కడే ఉండి అటకెళ్ళిపోద్ది. కొంతమంది నేర్చుకుంటారు. అది అప్లై చేయరు. కొంతమంది అప్లై చేస్తుంటారు నేర్చుకోకుండా. నా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తానంటారు. వర్క్ చేయాలి. నేర్చుకుంటూ, అప్‌డేట్ అవుతూ ప్రాపర్‌గా నేర్చుకోవాలి. సపోజ్ మీకు నెగెటివ్ మాట్లాడాల్సొచ్చింది. నెగెటివ్ మాట్లాడడం అంటే ఏంటి? మీ ప్రొడక్ట్స్ అలా పనిచేయవు. ఏం బావుంటాయి తీయమ్మా ఇట్లాంటి ఛానెల్ చూసాను పో అనంగాల్నే ఇక నవ్వు మొహం, ఏడుపు మొహం అయిపోయి, తల కిందకి దాచుకొని, ఇక చెవులు కొట్టుకుంటూ, ఇంటికొచ్చి ఆ డిప్రెషన్‌లో పప్పులో ఏమేత్తన్నారో, ఉప్పులో ఏత్తన్నారో కూడా తెలియకుండా, ఆ పొయ్యి మీద తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద పెట్టి, ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఎట్లా ఉండాలి? షార్ప్‌గుండాలి. నెగెటివ్ మాట్లాడొద్దు. తెలియకపోతే తెలుసుకొని చెప్తాను అనొచ్చా? అది కూడా గట్టిగా చెప్పండి. నాకు తెలీదండి. నాకు తెలుసు అని చెప్తా. వద్దు. హావ్ సమ్ యాటిట్యూడ్. అన్నీ తెలియాలనేముంది? అన్నీ తెలియకపోవచ్చు. కానీ తెలుసుకొని చెప్పొచ్చు మనం. గాట్ ఇట్? సో, అందుకని నెవర్ మిస్‌అండర్‌స్టాండ్ నెగెటివ్. నెగెటివ్ అంటే నథింగ్ బట్ మీకు తెలియంది మీరు చెప్పలేనిది. ఇంకొంతమంది నీ చేత నెగెటివ్ మాట్లాడించడానికి వాళ్ళేదో క్వెషన్స్ ఏస్తారు. ఇప్పుడు వాడామండి తగ్గినియి. తర్వాతొస్తే అమ్మో! నిజమేగా తర్వాతొస్తే. వాళ్ళకి చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ మేము బాగు చేసిన బాడీని యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకోండి. దేనికి వాడమాకండి. అప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. దేనికన్నా వాడారనుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం నా దగ్గరికొచ్చి మళ్ళీ వాడండి ఒక నెల. అర్థమైందా? బండి 10,000 పెట్టి బాగు చేపిస్తే రోడ్డు మీద తిప్పడానికా? లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికా? మళ్ళీ రోడ్డు మీద తిప్పడానికే గదా! మళ్ళీ రోడ్డు మీద తిప్పాలి. మళ్ళీ 10,000 కిలోమీటర్లు అవ్వంగానే మళ్ళీ రావాలి. సర్వీస్ చేయించుకోవాలి. మనం గూడా అంతే. ప్రాపర్ న్యూట్రియంట్స్ బాడీకి ఇవ్వాలి. ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో మీరు మెయింటెనెన్స్ చార్జెస్ అప్లై జేయాలి. అర్థమవుతుందా? సో, నెవర్ ఎవర్ టాక్ నెగెటివ్. అర్థం కాకపోతే తెలుసుకొని చెప్తాను. ఇంకా ఏంటి ప్లాన్ అర్థం కాదు కొంతమందికి. పర్సనల్ పీవీ చేస్తే ఏమొస్తాయి? ఇదేమి రావు. అది. పర్సనల్ పీవీ చేస్తే ఏమి రావు. అది వాళ్ళకి తెలిసింది. పర్సనల్ పీవీ చేస్తే మీరు లైఫ్ టైము కంపెనీ నుంచి 3 జనరేషన్స్ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది చాలా తక్కువ క్రైటీరియా. వేరే కంపెనీలని అడగండి. ప్రతి నెల ఒకటో తారీఖు జీరో అవుతాయి పర్సనల్ పీవీ మళ్ళీ ప్రతి నెల కొంటూనే ఉండాలి. దానివల్ల వాల్యూమ్స్ చాలా తగ్గుతాయి. ఇన్‌కమ్ తగ్గుతుంది. లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్. సో, ఇక్కడ పర్సనల్ పీవీ మీద మీకు నెగెటివ్ ఉండకూడదు. పర్సనల్ పీవీ జస్ట్ లైక్ క్వాలిఫికేషన్స్. మీరొక డిగ్రీ చేస్తారు. డిగ్రీ ఉంటేనే కదా ఉద్యోగం వచ్చింది. డిగ్రీ లేకుండా వచ్చిందా? డైరెక్ట్ సెల్లింగ్‌లో గూడా ఏ ఐడియా అయితే కొని వాళ్ళు వాడి ఎక్స్‌పీరియన్స్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంకోళ్ళకి చెప్పే హక్కుంటది. అందుకనే పర్సనల్ పీవీ ఆర్ మానిటర్డ్.
మీరు వాడకుండా చెప్పడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అది దాని అర్థం. ఏ రావని కాదు. ఈ ప్రొడక్ట్స్ మీరు చెప్పటానికి, మీరు కొనుక్కొని వాడారని మీ పర్సనల్ పీవీ రిఫరెన్స్గా చూపిస్తాం. ఇదిగో చూడండి, నా ఐడి మీద 50,000 మేము కొనుక్కున్నాం, మా ఫ్యామిలీ మెంబర్ వాడుకున్నాం, పలానా దానికి వాడాం, ఆ తర్వాతనే మీకు చెప్తున్నాం. అర్థమైందా పర్సనల్ పీవీ దేనికనేది? టు రిఫర్ సంబడి ఎల్స్ యూ మస్ట్ బి కన్జ్యూమర్. దేనికి పర్సనల్ పీవీ? నేను కన్జ్యూమ్ చేశాను, మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కన్జ్యూమ్ చేశారు, మేము సాటిస్ఫై అయ్యాము ఈ ప్రొడక్ట్స్తో అనేటువంటి ప్రూఫ్ మీ ఆర్గనైజేషన్కి. ఉండాలా లేదా ప్రూఫ్? సో దెన్ ఇలా తెలుసుకొని చెప్పండి. పర్సనల్ పీవీ వల్ల ఏమి రావా? పర్సనల్ పీవీని కొన్నాను కదండి, నాకేం వస్తాయి? ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వస్తుంది. యూ హ్యావ్ డన్ అ పోస్ట్ గ్రాడ్యుయేషన్. 7 lakhs పీవీ అయితే 10th, 15 lakhs పీవీ అయితే గ్రాడ్యుయేషను, అండ్ 24 అయితే ఇక ఎంఎస్ ఫినిష్డ్. ఇంకా అయిపోయింది ఎడ్యుకేషన్. 24 lakhs తోటి ఫినిష్ అయిపోతుంది. క్లారిటీ ఉందా లేదా? నెగిటివ్ మాట్లాడుకోవడానికి. అట్లాగే ఇవి చెప్పడానికి మీకు లైసెన్స్ ఉందా అండి అని అడుగుతారు. వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇవన్నీ ఓటీసీ ప్రొడక్ట్స్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఓటీసీ ప్రొడక్ట్స్, ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్. ఎలా అయితే బి కాంప్లెక్స్, ఓఆర్ఎస్, ఐరన్ సిరప్ ఇవన్నీ ఎవరైనా కొనుక్కొని తాగొచ్చు. మెడికల్ షాప్లోనే దొరకాలని లేదు. నార్మల్ సూపర్ మార్కెట్లో కూడా బి కాంప్లెక్స్ ఇవి పెట్టి అమ్ముకోవచ్చు ఎవరైనా. ఇవి డ్రగ్స్ కాదండి, ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ రూట్ కాజ్ నుంచి హీల్ చేసేటువంటి న్యూట్రాసిటికల్స్. కాకపోతే కొంచెం ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుని వాడితే బెటర్. సో అందుకని మీ సీనియర్స్ని ఎవరు దేనికి వాడాలో చెప్తామండి మేము. సో దట్ యూ క్యాన్ యూజ్ ఆఫ్టర్. మీరు ఒక దీని పీపీటీసీ అన్నీ ఉంటాయి వెబ్సైట్లోనే ఉంటాయి. వాటిని మీరు గో త్రూ అయ్యి ప్రతి ప్రొడక్ట్ యొక్క యూసేజ్ ఏంటి అనేది గ్రో త్రూ అయ్యి మీరు తర్వాత మీ అంతటి మీరు వాడుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే కొన్ని రోజులు మేము మీకు సలహా ఇస్తాం. సో కంపెనీ హ్యాస్ FSSAI సర్టిఫికేట్, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కంపెనీకి ఉంది. ఎందుకంటే క్లారిఫై అవ్వచ్చా లేదా? ఇంకా ఏముంటాయి నెగిటివ్? చాలామంది అంటారు, ఇదేంటి జాయిన్ అవ్వాలా, మేము జాయిన్ చేసుకోవాలా, అట్లా వాడితేనైనా మంచి అయితే ప్రొడక్ట్స్ బయట షాపులు వేయొచ్చు కదా, ఇట్లా అయితే మేము తీసుకోమండి అని అంటారు. సో ద మార్కెటింగ్ విధానం గురించి వాళ్ళకి అవగాహన లేదని అర్థం అక్కడ. చూడండి, ఒకప్పుడు మనం ఏదైనా సరే షాపులోనే కొనుక్కుంటున్నాం, ఇవాళ ఆన్లైన్ కొనుక్కుంటున్నాం. కొంటున్నాం లేదా? ఈ కామర్స్ రూపంలో ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఇలాగ అనేక చోట్ల మనం ఆన్లైన్లో కొనుక్కుంటున్నాము. మా వెబ్సైట్ కూడా అలాంటిదే. యాటమీ అనేటువంటి వెబ్సైట్లో మీరు ఆన్లైన్ కొనుక్కోవచ్చు. సో దట్ మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. మా దగ్గర తీసుకుంటే ఓ 15% మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఎంఆర్పి మీకు కొనుక్కోవాల్సి వస్తుంది. అది కూడా మేము ఎక్కువ బల్క్లో ఉంచుకోమండి. మేము వాడుకోవడానికి మాత్రమే తెప్పించుకున్నాం. అర్థమైందా? సో దీన్ని ఈ కామర్స్ అంటారు. దానివల్ల కస్టమర్కి ఆ మిగిలే ప్రాఫిట్ నీ కస్టమర్కే ఇస్తుంది. మీరు కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. మీ పీపీవీలు, పర్సనల్ పీవీలు మీ పేరు మీద ఎంజాయ్ చేయొచ్చు. మీరు వద్దనుకుంటే వేరే వాళ్ళకి అప్లై చేస్తాం ఆ పీవీస్ అని చెప్పచ్చు. దీనివల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి? పర్సనల్ వాల్యూ పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ వల్ల కొంత రివార్డ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకున్న వాళ్ళు, అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు మీద మీకు ప్రొడక్ట్స్ తెప్పించి ఇస్తాను. వెరీ సింపుల్. ఇది యామ్వెల్ లాంటిదా, హెర్బల్ లైఫ్ లాంటిదా, లేకపోతే ఇంకో లాంటిదా అంటే కాదని చెప్పొద్దు, అవును అని చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకి లాంటిదా అనుకుంటున్నారు కానీ క్లారిటీ తెలియదు వాళ్ళకి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, సింగిల్ బైనరీ అంటే ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఏంటి, 6 legs అంటే ఏంటి, డెప్త్ ఏంటి, విడ్త్ ఏంటి, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. జస్ట్ లైక్ ఇది కూడా జాయిన్ చేసుకోవడం తప్పితే వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద, డైరెక్ట్ సెల్లింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ లేదని అర్థం. దే జస్ట్ హేట్ ఎందుకంటే సో మన వల్ల ఇంకోళ్ళకి లాభపడకూడదు. నీ దగ్గర తీసుకుంటే లాభం కదా నీకు, పీవీలు వస్తాయి కదా నీకు. ఆహా, నాకు అస్సలు అంత హెల్ప్ చేసే గుణం నాకు లేదండి,
నేను అమెజాన్లో కొనుక్కుంటాను, ఆన్లైన్ కొనుక్కుంటాను అంటారు. ఆన్లైన్లో మనకంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో అప్పుడు నా దగ్గర కొనుక్కోవడం బెటర్, ఆన్లైన్ కొనుక్కోవడం మీరు బెటర్. చూడండి, అక్కడ ఆన్లైన్లో మీకు ఎవరు బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇక్కడైతే మేము గైడెన్స్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. దట్స్ అప్ టు యూ. క్లారిఫికేషన్స్, నెగిటివ్ మాట్లాడకుండా పాజిటివ్గా హౌ యూ కెన్ టర్న్. ఇంకా ఏమంటే నెగిటివ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇట్స్ ఏంటంటే ట్రస్ట్ అవ్వాలి, ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. సో ఇక్కడ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? మీరు ప్రొడక్ట్స్ ఇచ్చి మనీ తీసుకోవద్దు. చాలా మందికి ఇంకా అప్లైన్ ప్రొడక్ట్స్ ఇచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళు ఆర్డర్లు పెడుతూ ఉంటారు. దట్ ఈస్ ది రాంగ్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్. మీరు ఎప్పుడు అలా తీసుకుంటే మీకు ఇచ్చిన ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. మేక్ దమ్ టు పర్చేజ్ ఆన్ దేర్ ఓన్ నేమ్. వాళ్ళ పేరు మీద వాళ్ళు కొనుక్కునేలా ఒకసారి చూపించండి. అప్పుడు వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎంతెంత కావాలో అంతంత కొనుక్కుంటారు. మీరు చూడండి, అమెజాన్లో కొనుక్కున్నాడు ఎవడన్నా ఏడుస్తా కొనుక్కుంటాడా? కొనుక్కోడు. ప్రైస్ చూస్తాడు, ప్రొడక్ట్ చూస్తాడు, డిస్క్రిప్షన్ చూస్తాడు. కావాలంటే 4 సార్లు చూస్తారు. ఒకసారి కార్ట్‌కి యాడ్ చేస్తాడు, ఒకసారి రిమూవ్ చేస్తాడు. వాడు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసుకున్న తర్వాత వన్ డే ఫైనల్ డే లేదు నాకు ఇది కావాలనుకున్నప్పుడు ఆర్డర్ పెడతాడు ఏడవకుండా. అదే మీరు బయట షాప్‌కెళ్ళి చూడండి, డిస్కౌంట్ అడుగుతాడు. వాళ్ళు ఇవ్వకపోతే వచ్చేస్తాడు. ఆ షాప్ వాడికి ఈడికేదో పెద్ద బద్ధ శత్రుత్వం, పగ ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అవునా కాదా? సో వెన్ పీపుల్ ఆర్ సైకలాజికల్లీ, నిజంగా చెప్తున్నాను, మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి ఒక నేచర్ ఆఫ్ యాటిట్యూడ్ హ్యూమన్స్‌కి చాలా తక్కువ. వి హేట్ సంబడి టు గెట్ ప్రాఫిట్ ఔట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. మనకిష్టం ఉండదు మన వల్ల ఇంకోళ్ళు లాభపడటం. ఇది మానసిక దౌర్భాగ్యం. మరి వాడిచ్చే సర్వీసులు, వాళ్ళు పెట్టే టైము అదంతా ఫ్రీయా నీకు? అయన్నీ మనకొద్దండి. నా వల్ల నీకు లాభం రాకూడదు. ఏం చేయమంటారు చెప్పండి? మళ్ళీ అది కూడా వాడిని అడగాల. నీకు డబ్బులు ఎగ్గొట్టడానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు. వాడు చెప్పు నా డబ్బులు ఎగ్గొట్టడానికి అంటాడు. షాప్‌కెళ్ళి మొబైల్ చూసి, తిప్పి చూసి, బేరం ఆడి ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పెడతారు జనాలు. అందుకనే ఆన్‌లైన్‌లో మోసపోవడానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఎందుకని? అవతలాడు ఎవడో తెలీదు కాబట్టి మోసపోయినా పర్లేదు. అబ్బా! నాకు తెలిసినోళ్ళకి ఎవ్వరికి నేను మేలు పనికొచ్చే పని ఒకటి చెయ్యను. అందుకని షాపులో రూ. 10 దొరికేది ఆన్‌లైన్‌లో రూ. 100కి ఆర్డర్ పెడుతుంటారు. మీ షో, ఆ షో, ఏ షోనో తెలీదు గానీ, అన్ని షోల్లో మాత్రం షో అయిపోతుంది. షాప్‌కెళ్ళి కొనమనండి. షాపోడేదో బాగుపడిపోతున్నప్పుడు ఈ డబ్బులు తీసుకున్నాడు బిల్లింగ్‌లు కట్టేత్తన్నట్టు ఫీల్ అయిపోయి, నిజంగా చెప్తున్నా, ట్రెడిషనల్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి మా హ్యూమన్స్ యొక్క సైకాలజీ వల్లనే ఆన్‌లైన్ బిజినెస్‌లు ఎక్కువ నడుస్తున్నాయి. ఇంకోటి కంఫర్ట్. ఇంట్లో కూర్చొని అర్ధరాత్రి దాకా 10 సార్లు చూసుకోవచ్చు. ఒక కస్టమర్‌కెళ్ళి ఈ ప్రొడక్ట్ ఎంతకిస్తావా? ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? అని 10 సార్లు క్వెషన్ చేయలేవు. అదే ఆన్‌లైన్ అనుకో, నువ్వు 100 సార్లు చూసుకోవచ్చు. ఎవ్వడు నిన్నేమనడు. కానీ నీకో విషయం చెప్పనా? సా షాపోడన్నా నిన్ను 4 సార్లు చూస్తే కనికరించి కొంచెం రేట్ తగ్గిస్తాడు గానీ, ఆన్‌లైన్‌లో నువ్వు ఆ ప్రొడక్ట్ ఎన్ని సార్లు చూస్తున్నావో అవతల వాడికి, ట్రేడర్‌కి అర్థమవుతూనే ఉంటది. నువ్వు ఒకసారి నొక్కావా? 2 సార్లు నొక్కావా? నువ్వేమేం ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తున్నావు? దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమేం కావాలి? నువ్వు 4 సార్లు చూస్తే ప్రైస్ ఫిక్స్ తగ్గియడు నీకు. మీకు తెలుసో లేదో, మనం ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ నుంచి ముంబై అని 2, 3 సార్లు చెక్ చేసామనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకి డేటా ఎళ్ళిపోద్ది. ఈడు ఫ్లైట్ ఎక్కబోతున్నాడు, ఈడు కొంటాడు కంపల్సరీగా, వీడికి ఈ తేదీలో ఫ్లైట్ టికెట్ కావాలి కాబట్టి వీడికి రేట్ తగ్గించొద్దు. అంటే కస్టమర్ యొక్క నీడ్ ఆన్‌లైన్‌లో ఇండైరెక్ట్‌గా స్పై చేయబడతాం మనం. మన వెనక స్పై నడుస్తుంటుంది. తెలుసా మీకు? ఇది సైకలాజికల్ ఎఫెక్ట్. మనకి డెఫినిట్‌గా మన నీడ్ ఉంది కాబట్టి ఏదో రోజు టికెట్ కొంటాడు కాబట్టి నో డిస్కౌంట్స్ ఫర్ హిమ్. ఆన్‌లైన్‌లో ఎప్పుడు చూడాలో తెలుసా? 10 సార్లు నువ్వు సెర్చ్ చేయకూడదు. ఒక పేరుతో సెర్చ్ చేయాలి. ఇంకో పేరుతో బై చేయాలి.
కొనేవాడు ఎవడో తెలియకూడదు వాడికి. మానిటర్ చేశాడు ఆన్లైన్లో, నువ్వు ఫిక్స్ అయిపోతావు అంతే. కానీ రెండోసారి కొన్నా కూడా మళ్ళీ నీకు అర్థమైపోద్ది ఈడీ కొనిందని. ఇవాళ రేపు ఎంత ఎంత ఉందంటే నీ బ్రెయిన్లో ఆలోచనని ట్రాక్ చేయగలవు. సో నెవర్ టాక్ అబౌట్ నెగిటివ్. పీపుల్ హెల్ప్ చేయడానికి వస్తే ఈ నా వల్ల ఏదో లాభం ఉంది వీళ్ళకి అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. లాభం లేకుండా ఎవరు సర్వీస్ చేయరు. బట్ నీకు దానిలో ఎక్కువ లాభం ఉంటే, సుజాత గారు ఉన్నారు. సుజాత గారికి ఇన్ని రోజుల నుంచి నేను జూమ్ మీటింగ్ చేసినందుకు నాకు వచ్చేది ఏంటంటే గ్రూప్ పీవీ వస్తుంది ఎప్పుడన్నా 2-3 లక్షలు 3 లక్షలు. దానివల్ల నా కమిషన్ రావచ్చు రాకపోవచ్చు. జనరల్ కమిషన్ మ్యాచ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ మ్యాచ్ కాకపోవచ్చు. బట్ సుజాత గారికి అమ్ముకున్నప్పుడల్లా 20% డిస్కౌంట్ వస్తుందా లేదా? కొన్నప్పుడల్లా ఆవిడ జనరల్ కమిషన్ మ్యాచ్ అవుతుందా లేదా? సో 90% నీకు ప్రాఫిట్ ఉంది, నాకు 2% వస్తే రావచ్చు. కానీ నేను నీకు గైడ్ చేస్తాను, ఎందుకంటే సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేసింది. సో దట్ మీకు హెల్ప్ చేస్తేనే నేను కూడా బాగుపడతా. అట్లా అయినా కూడా పర్లేదు. నాకు 98% రాకపోయినా పర్వాలేదు, నీకు 2% వస్తే మాత్రం నేను ఓర్చుకోలేను. నా కుళ్ళు కట్టలు తెంచుకొని చచ్చిపోతా నేను. అస్సలు నీకొస్తే నేను తట్టుకోలేను. నీ 2% కోసం నా 98% నేను ఎక్కడతా. నాకు 98% రాకపోయినా పర్లా. ఇలాంటి నారో మైండ్, సూక్ష్మ బుద్ధితో నిజంగా చెప్తున్నాను, వెరీ ఇన్హరెంట్ దీనితో జనాలు వెనకబడిపోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు తెలుసా. ఇదేంటి నేను హెల్ప్ చేద్దామని వెళ్తే వాళ్ళు కాదంటున్నారు అని మీరు కూడా బాధపడుతుంటారు. నేను బాగు చేద్దామంటే ఏంటి సార్ మా చుట్టాలు వద్దంటున్నారు, మా బ్రదర్ వద్దంటున్నాడు, మా చిన్నన్న వద్దంటున్నాడు, నన్ను చాలా లవ్ చేస్తారు సార్ వీళ్ళందరూ. కానీ ఈ ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసరికి నన్ను దూరంగా పెడుతున్నారు సార్. ఎందుకంటే ఇది మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాంటివి ఒరిజినల్ గాని ఐడెంటిఫై చేయడానికి స్కానర్ అటామీ. ఇలా నువ్వు ఇప్పుడు 2 సార్లు అటామీ ప్రొడక్ట్స్ వాడి బుద్ధి బయటపడింది. 20 ఏళ్ళ నుంచి నీకు మంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ నీకు ₹2 లాభం వస్తుండగానే లోపల కుళ్ళు, కుట్ర, ఆవేశం, కట్టలు మొత్తం బయటికి తెంచుకొని సిగ్గు ఎజ్జు లేకుండా మాత్రం బయటపడతారు. ఫ్రెండ్షిప్ కూడా పోతాయి. వీళ్ళకేంటి, ఫ్రెండ్ నష్టపోవాలి, ఫ్రెండ్ లాభపడవు. ఫ్రెండ్ బాగుపడితే అప్రిషియేట్ చేయాలంటే మనసు ఎక్కడో బాధ. సో లెర్న్ ద వాల్యూస్ ఫస్ట్. అప్రిషియేట్ ఇఫ్ సంబడి ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ సెక్టర్. ఈ ఆర్గనైజేషన్లో ఎవరైనా సక్సెస్ అయితే, సెమీ సేల్స్ మాస్టర్ అయితే, సేల్స్ మాస్టర్ అయితే, జనరల్ కమిషన్ అచీవ్ అయితే, నేను చూస్తుంటాను జనరల్ కమిషన్ వచ్చిందని వాళ్ళు అప్లైన్ ఎవరో ఒకరిద్దరు కంగ్రాచులేషన్ పెడతారు. మిగతా వాళ్ళందరికీ కుళ్ళు బాధ ఎవరికైనా అప్రిషియేట్ చేయాలంటే. గ్రూప్లో జనరల్ కమిషన్ అచీవర్ ఉమాదేవి పాపం 77 ఏళ్ళ 78 ఏళ్ళ వయసులో కష్టపడి ఒక జనరల్ కమిషన్ తీసుకుంటే కంగ్రాచులేషన్ పెడితే మీ ఆస్తులు ఏమైనా పోతాయా? మాధవి ఒకటి, శ్రీప్రియ ఒకటి పెట్టింది కంగ్రాచులేషన్స్ అంతే. మిగతా వాళ్ళు లేని మాకేం సంబంధం ఆవిడతోటి. ఇంకో 2-3 మంచి మనసు వాళ్ళు ఎవరైనా పెట్టుంటారు. మరి మిగతా వాళ్ళకి చేతులు కాళ్ళు పడిపోయినాయా? సో లర్న్ ద వాల్యూస్ ఫస్ట్. గెట్ ఎక్సైటెడ్. హుషారు ఎక్కడి నుంచి వస్తుంది? కుళ్ళుంటే హుషారు రాదు. మీరు చూడండి, పక్కనోడు నానా రకంగా బీభత్సంగా పెళ్లి చేసి మంచి భోజనాలు పెడుతుంటే వాడి భోజనాలు పెడుతూ కూడా వీడి పెళ్లి ఇంత బాగా చేయాలని ఏడిసేవాడు ఉంటాడు ఆ బంతులోనే. నీ సొమ్ము ఏం పోయింది? వాడి డబ్బులు వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు, బాగా చేశాడు, బాగుందని అంటే ఏం పోయింది? ఏం పెళ్ళి ఏం చేశాడు? భోజనాలు సరిగా లేవు. ఒక పూట నువ్వు తినేదానికి ఏమైందిరా? బాగా లేకపోయినా బాగున్నాయన్నా బాగున్నాయని చెప్పు. బాగుండేది నీకు అర్థం కాదు. నీకు బీపీ షుగర్ ఉండొచ్చు, నీ టేస్ట్ బడ్స్ చచ్చిపోయి ఉండొచ్చు, నీ నాలుగు ఇరిగిపోయి ఉండొచ్చు. నీకు టేస్ట్ నచ్చకపోతే భోజనాలు బాగాలేవన్నట్టు చెబుతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ అ వాల్యూ ఇన్ యూ. లవ్ టు అప్రిషియేట్ సంబడి ఎల్స్. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ అండ్ లవ్ ఇవ్వడం ది ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ సక్సెస్. ఆ వాల్యూ నేర్చుకోవాలి మీరు. నెగిటివ్ మాట్లాడటానికి ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఇన్ యాక్చుమీ, ఇన్ ఎనీవేర్ యూ షుడ్ బి అ పర్సన్ ఆఫ్ అప్రిషియేటబుల్.
ఎక్కడికి మీరెళ్ళినా మీ నోట్లో నుంచి మాటొస్తే అవతల వాళ్ళకి ఆనందాన్ని, హ్యాపీనెస్‌ని క్రియేట్ చేయాలి. అప్రిషియేట్ దెమ్. అప్రిషియేట్ దిస్ థింగ్స్. నెగెటివ్ మాట్లాడకుండా పాజిటివ్ మాట్లాడగలిగితే లైఫ్ పాజిటివ్‌గా ఉంటుంది. సక్సెస్‌ఫుల్ అవుతారు. కానీ డిఫాల్ట్‌గా మనం అలా గాదుగా. డిఫాల్ట్‌గా ఏం సెట్టింగ్ మనది? నెగెటివ్ సెట్టింగ్. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి చూసావా? అది ఎన్ నెగెటివ్. మీరు పాజిటివ్ సెట్టింగ్‌ని ఆఫ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. ఆ! పిఏ పిఆర్ఎన్ అని ఉందనుకోండి. ఎన్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది బ్రెయిన్‌లో. మీరేం జేయాలి? నేనొచ్చింది పెళ్ళికి. నా దరిద్రపు బుర్ర ఈ పెళ్లిలో ఏమేమి నెగెటివ్ జరుగుతుందా? ఏమేమి వంకర టింకర్లున్నాయా? సో, నా బుర్ర వంకర టింకర్‌లనే ఎదుగుతా ఉంటది. దట్ ఈస్ వాట్ మై ఒరిజినల్ బ్రెయిన్. నేనేం జేయాలి? ఈ ఎన్‌ని డిలీట్ జేసి పి మీద టిక్ కొట్టుకోవాలి. సో, ఎవరితో నాకు ద్వేష భావాలు ఏమి ఇబ్బందులు లేవు ఈ పెళ్లిలో. ఎవరు కనిపించినా మంచివాళ్ళలానే కనపడతారు నాకు. ఏ భోజనం పెట్టినా నాకు మంచిదే అనిపిస్తది. కనపడ్డోళ్ళతోటి నేను నవ్వుతూ మాట్లాడతాను అని పాజిటివ్ బటన్ నొక్కొని, ఆన్ చేసుకొని పెళ్లి లోపలికి అడుగుపెట్టాలి. అలా లేరనుకోండి డిఫాల్ట్‌గా మనది ఏ బ్రెయిను? ఎన్. మనకి డిఫాల్ట్‌గా అవతలోళ్ళ లోపాలే కనిపిత్తయి. మనలో పెద్ద బొక్కలున్నా పర్వాలేదు. అవతలోడి దగ్గర మాత్రం సూది మొనంత బొక్కుందనుకోండి అదే కనపడతది. మన దగ్గర పెద్ద పెద్ద కంతలుంటాయి ఎనక పట్టించుకోము. Will you do this? This is the value of fundamental first value to be successful in a direct selling in Atomy. Will you talk positive? మీరు ఎవరు చూసినా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని చూసినా వాళ్ళల్లో ఏదో ఒక మంచి గుణాన్ని, మంచి విషయాన్ని మాట్లాడడం మొదలుపెట్టండి. Will you do that? Find something good in other people all the times, irrespective. రూపాదేవి Yes, sir. ఈ రోజు సాయంత్రం మీ శ్రీవారి ఇంటికి వచ్చారనుకోండి. Yes, sir. పాజిటివ్ బటనా? నెగెటివ్ బటనా? Positive way, sir. పాజిటివే సార్. ఓకే. ఆ! మీ అత్తగారి ఇంటికొస్తే? Positive, sir. హ్మ్. అత్తగారున్నారా? లేదు సార్. లేకపోతే పాజిటివేగా? సార్ అత్తగారు లేకపోవచ్చు కానీ ఎవరొచ్చినా పాజిటివే సార్. ఓహ్! దట్స్ ఫైన్. నేను క్యాజువల్‌గా అంటున్నా. అత్త లేని కోడలు ఉత్తమురాలు గదా! సార్ ఇంకా? మీ ఆయన బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని వచ్చాడనుకో. అప్పుడు ఎంకరేజ్ చెయ్యి మాకు. శభాష్ అనమాట. ఏం సార్ అక్కడ ఆల్వేస్ నెగెటివ్ వస్తుంది సార్. హ్మ్. ఎందుకంటే అట్ అక్కడ ఎవ్రీథింగ్ హి ఈస్ లాసింగ్ అండ్ హి మే హ్మ్. గో ఇంటూ డిప్రెషన్ ఆల్సో. సో అక్కడ హ్మ్. ఆబ్వియస్లీ నెగెటివ్ వస్తుంది సార్. అక్కడ పాజిటివ్ రాదు. నువ్వు కూడా పాజిటివ్ మాట్లాడు. yes సార్. ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకొని ఆయన బాధపడుతున్నాడు. నువ్వు ఇంటికి రాగానే ఇంకా సూదులు, దెబ్బలాలు పెట్టి పొడిస్తే? ఆహా! అప్పుడేమనను సార్. అప్పుడేమంటాడు? టైం ఆయనది గాదు గదా! ఏమనలేడు. ఆహా! నేను కూడా ఏమనను అంటున్నాను సార్. నేను కూడా అనవా? నెగెటివ్ ఏమనను అంటున్నాను. ఓహ్! ఎందుకంటే అక్కడ ఆల్రెడీ తను రియలైజ్ అయ్యే ఉంటారు కదా! సో మళ్ళీ హ్మ్. నెగెటివ్ పెట్టి ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వడం యూజ్ ఉండదు కదా సార్. వెరీ గుడ్. ఇవ్వడం అప్రిషియేట్ వల్ల రూపాదేవి. పోయిన అమౌంట్ రాదు. హ్మ్. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్ రూపాదేవి. థాంక్ యూ అలా సార్. అని చెప్పేసి ఆల్ ద టైమ్స్ ఎంకరేజ్ చేయకు. మౌనం పాటించొచ్చు. ఈ మౌనానికి అర్థం ఏంటి? నువ్వు చేసిన లాస్ అని ఆయనకి అర్థం అవ్వచ్చు. హ్మ్. సో, ఆల్‌వేస్ ఫైండ్ సంథింగ్ గుడ్ ఇన్ అదర్ పీపుల్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ మనకి ట్రెడిషనల్‌గా బిల్డ్ అయినటువంటి ఒక యాటిట్యూడ్ ఏమవుతుందంటే, వీళ్ళిట్లా, వాళ్ళట్లా, ఆళ్ళట్లా, ఈళ్ళిట్లా అనకుండా మన లోపల ఆహ్, ఆ పెయిను బయటికెళ్ళకపోతే మనం భరించలేం. ఈ రోజు నుంచి వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు అంటాను. అర్థమైందా? ఇంకేముంది సెకండ్ వాల్యూ? నెవర్ టాక్ నెగెటివ్ అబౌట్ ఎనీథింగ్ విచ్ యూ డోంట్ నో. The second point is never play with people's ego and never play with people's money. It's very important. Team JS fundamental.
So understand what is investment, what is expenditure. All the masters, this is a business. When you sow a rupee, you may get 1,000 rupees. బట్ ఎక్కడ ఇత్తనం వేసామో అక్కడి నుంచి మొలకలు రాకపోవచ్చు, ఇంకో చోట నుంచి రిజల్ట్ రావచ్చు. మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ హ్యాపెన్. సో యూ షుడ్ హ్యావ్ అ విజన్. సో అందుకని ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ బిజినెస్ ఈస్ వాట్ యూ ఇన్వెస్ట్ ఆన్ పీపుల్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దేర్ గ్రోత్, for their business development, for their travel. But when I travel to Bhimavaram or Vizag or some places, I don't feel what kind of expenditure I do, but I feel I am investing on that project. Nellore or Bhimavaram or whatever, wherever the place is, Nandyal, whichever place is, that investment will bounce back to you. That's not an expenditure. That is a investment. Never take loan or అప్పు తీసుకొని ఇస్తానని డిలే చేసి అలా చేయొద్దండి. ఇన్ బిట్వీన్ అది ప్రొడక్ట్ రూపంలో కానీ మనీ రూపంలో కానీ ది బెస్ట్ వే చెప్పనా మీకు, యాటమీ బిజినెస్లో లాస్ట్ 5 days నేను తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్ నగర్ అన్ని ప్లేస్లో వర్క్ చేసినప్పుడు ఐ సెడ్ హనుమంతరావు, ఫస్ట్లో సార్ ప్రొడక్ట్స్ ఉన్నాయా వాళ్ళకి ఇద్దాం, డబ్బులు తీసుకుందాం, మళ్ళీ పెడదామని. హనుమంతరావు, ఐ డోంట్ లైక్ టు సే దట్ ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ నేను నేర్పను, నేను చేస్తే కూడా ఊరుకోను. ఎక్కడికి మనం వెళ్తామో ఏమేం కావాలో చెప్తాను, వాళ్ళకి అక్కడికక్కడ ఐడియా ఇచ్చి వాళ్ళ పేరు మీద ఆర్డర్ పెట్టండి, సో దట్ విల్ గో టు దేర్ హోమ్ అండ్ టీచ్ దెమ్ టు ప్లేస్ ది ఆర్డర్ నెక్స్ట్. ఇలాగ 5 daysలో వీ హ్యావ్ ప్రొడ్యూస్ 25 lakhs PV. సో ఒక ప్రొడక్ట్ కూడా సెంటర్ నుంచి ఇవ్వలేదు, కార్లో క్యారీ చేసుకెళ్ళి ఇవ్వలేదు, అండ్ we made them to understand what is e-commerce. సో కంపెనీ తన ఖర్చులతోటి తను మన కస్టమర్ ఇంటికి ప్రొడక్ట్స్ పంపించడానికి కంపెనీ సిద్ధంగా ఉంటే, మనం మాట మాటికి క్యారీ చేసుకెళ్ళి మీరిచ్చి మీరులో పద్దులు చూసుకొని లెక్కలు చూసుకునేది, స్టిల్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టెక్నాలజీ, వేస్టింగ్ యువర్ టైం. ఈ బిజినెస్ చాలా హెల్దీగా ఉండాలి అంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు, మేక్ దెమ్ టు ఆర్డర్ ఆన్ దేర్ ఓన్. ఆల్మోస్ట్ మన టీమ్ ఇప్పటికీ బాగానే చేస్తుంది, ఈవెన్ శ్రీప్రియ, ఆల్ ద పీపుల్. బట్ ద టైమ్ హ్యాస్ కమ్, యూ హ్యావ్ టు అప్గ్రేడ్. కంప్లీట్గా మీ బిజినెస్ ఆటో మోడ్లోకి వెళ్ళాలి. ఆటో మోడ్ మీన్స్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆర్డర్ బై దెమ్ సెల్ఫ్. వాళ్ళంతటా వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే స్థాయికి మీరు తీసుకెళ్ళకపోతే యు ఆర్ నాట్ అ పర్ఫెక్ట్ అప్లైన్. యు ఆర్ మిస్రూటింగ్ యువర్ టీమ్, మిస్గైడింగ్ యువర్ టీమ్. టీచ్ దమ్. ఒళ్ళు బద్ధకం మన వాళ్ళకి, సార్ మీరు పెట్టండి సార్ ఈ ఒక్కసారికి, మీరు వేసేయండి సార్ ఐడి ఒకసారికి, ఈ ఒక్కసారికి మీ కమిషన్ మాకు పంపించవచ్చుగా. కంపెనీ చెప్పామా, మేము లెటర్ రాసామా, సార్ వీళ్ళు ఐడి లేదు, ఆర్డర్లు పెట్టలేదు సార్, వీళ్ళ కమిషన్స్ వాళ్ళ అప్లైని పంపించండి సార్ అని మెయిల్ పెట్టినా నేను. అది ఓకేనా? అది కాదు. నెక్స్ట్ టైం ఐడి వేయమని అడిగినా, ఆర్డర్ పెట్టమని అడిగినా, వాళ్ళ ఐడి నెంబర్ చెప్పండి, వాళ్ళ కమిషన్స్ వాళ్ళ అప్లైన్కి వెళ్ళేలాగా ట్రాన్స్ఫర్ చేపిస్తా. నేర్చుకోండి బై యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ యువర్ టెక్నాలజీ. ద పీవీ ఇస్ పర్మనెంట్ ఫర్ లైఫ్ టైం. లెట్ మీ నో. ఎవరైనా సరే ప్రొడక్ట్ నాకు ఇవ్వండి మేడం, డబ్బులు పంపిస్తాను, రేపు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తాను, అట్లాంటి ఐడీలు ఇవ్వండి, వాళ్ళ కమిషన్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ అప్లైన్కి వెళ్తాయి. ఈజ్ ఇట్ ఓకే?
ఏం ప్రవీణ్ అడ్డం కూతున్నాయండి? నో అంట. సో ప్రవీణ్ నెక్స్ట్ టైం నుంచి సొంతగా ఐడి చేసుకుంటే ఆర్డర్ పెట్టుకుంటాడు. లావణ్య నేర్చుకున్నావు ఐడియా వేయటం? నేర్చుకున్నాను సార్. కానీ వేయలేదు సార్, నేర్చుకున్నా కానీ ఇంకా వేయలేదు. నెక్స్ట్ టైం హనుమంతరావు నీకు ఐడీలు వేసిన ఆర్డర్లు పెట్టిన హనుమంతరావు కాళ్ళు ఎరగకూడదు. కూర్చోబెట్టుకో, ఒక పూట అరగంట కూర్చోబెట్టుకో, 2 గంటలు కూర్చోబెట్టుకో, నేర్చుకో. లావణ్య అర్థమైందా? నువ్వు లీడర్ కదా మీ ఇంటికి, లీడర్ కదా నువ్వు. యూ హ్యావ్ టు టీచ్ దెమ్. వాళ్ళ ముందు నువ్వు నేర్చుకుంటే నీ ముందు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ముందు నువ్వు హనుమంతరావు చెబుతుంటే వాళ్ళు కూడా హనుమంతరావుగా చెబుతారు పనులు. చెప్పండి సార్. ఇందాక అంటున్నారు మీరు అన్మ్యూట్ అవ్వలేదు, అప్పుడు చేస్తున్నా సార్. ఆర్డర్ నువ్వే పెట్టుకుంటావా? ఆర్డర్ పెడతాను సార్. ఐడీలు ఆర్డర్ పెడతా, ఐడి మాత్రం నాకు తెలియదు సార్. అంటే చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోవట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఐడి మాత్రం ఆవిడతో చేస్తున్నాను. ఎవరు మీ ఆవిడతోనా? మా ఆవిడతో కదలేండి, అప్లైనర్గా ఇచ్చాను సార్ ఇప్పటి వరకు అయితే. ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకుంటా. ఫ్రంట్ లో నేర్చుకుంటా, ఇప్పుడు కాదు కానీ ఫ్రంట్ లో నేర్చుకుంటా అని. టైం మీరు అన్నారు కదా కాదు అప్లైనర్కి ఇచ్చేయండి అన్నారు. పర్లేదు సార్, నేనేం బాధపడను, తీసుకున్నా సరే. ఎందుకంటే మీ గురించే కదా మాకు వచ్చింది, మీ ద్వారానే మాకు వచ్చింది. కాదు సార్, మేము కాదని మేము అనం. ఇప్పుడు మమ్మల్ని జాయిన్ చేసిన దానికి మీరు కూడా తీసుకోండి అని చెప్పి మీరు జాయిన్ చేశారు. కాదు, వర్క్ తీసుకోవడానికి కాదు, మిమ్మల్ని సక్సెస్ మీరు చేయడానికి. కాదు, మమ్మల్ని మా ప్రాసెస్ చేసుకుని మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి మీరు మమ్మల్ని జాయిన్ చేశారు కదా. అలాంటప్పుడు మీరు తీసుకుంటారని మేము అయితే ఎక్స్పెక్ట్ చెయ్యం. మీరు అన్నా సరే తీసుకోరు, అది బాగా నమ్మకం అనేది. అవి తీసుకొని ఒక స్టాఫ్ ని పెట్టి నీ షాప్ లోనే కూర్చోబెడతా. పెట్టండి సార్ చక్కగా. ఒక పని బడ్డం తగ్గిపోద్ది నాకు. బటన్ తగ్గిపోతుంది అంట. సరే చెప్తాలే ఉండు. ఏంటి అన్ని బాగే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు అంటే ఒక విధంగా కాదు కదా, అన్ని విధాలుగా మేనేజ్ చేసి రావాలి నాకు. ఇక అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను చేసి పెడుతున్నా. నా 99.9% ఎఫర్ట్స్ పెడుతున్నా. ఏ విధంగా చెప్పాలి అవతలకి, నాకు ఎంతవరకు చెప్పగలుగుతా అభివృద్ధి. నా టైమింగ్ అనేది కొద్దిగా మనకి సెట్ మన అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని మన ఆర్గనైజేషన్ కి పేరు ప్రతిష్టలు తెస్తాయి. అవును, అందుకని అన్ని నేర్చుకొని చేయాలా. ఓకే, కంపల్సరీ సార్. ఫైన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ ప్రాపర్ అకౌంట్. సో కంపెనీ ఏం చెప్తుంది? డోంట్ టేక్ మనీ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. చాలా మంది అసలు మీ ఫోన్ పే చేస్తాం, మీరు ఆర్డర్ పెట్టండి. నో, ప్లీజ్ ఎవరు ఐడి మీద అయితే ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళ ఫోన్ పేనే వాడండి మ్యాక్సిమం. దట్ విల్ బి ట్రాన్స్పరెంట్. సమ్ టైమ్స్ కాంట్రాక్ట్ పొజిషన్లో ఓకే. ఇంకేముంది? థర్డ్ వాల్యూ ఏముంది? థర్డ్ వాల్యూ రెగ్యులర్ కమ్యూనికేషన్ విత్ అప్లైన్ అండ్ డౌన్ లైన్స్. రెగ్యులర్ కమ్యూనికేషన్. రెగ్యులర్ మీన్స్ టైం కిల్లింగ్ కమ్యూనికేషన్ కాదు. 1 minute అప్లైన్కి ఫోన్ చేసి ఏం చెప్పాలి చెప్పండి, అప్లైన్ చెప్తుంటే వినండి. 1 minute అయిపోవాలి. అంతేగాని సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్పకండి. తెర మీద సినిమా పేర్లు పడ్డాయి, పేర్లు పడిన తర్వాత హీరో ఎంట్రీ ఇలా వచ్చాడు, హీరోయిన్ ఎట్లా వచ్చింది, వాళ్ళ అమ్మ ఎట్లా ఉంది, వాళ్ళ అయ్యి అట్లా ఉన్నాడు, అయ్యని చెప్పకండి. సో ఎనీ కాల్ షుడ్ బి కట్ ఇన్ 1 minute. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి? ఉమాదేవి 1 minute కాల్. ఎంతమంది చేస్తున్నారు? మీరు 1 minute కంటే 2-3 సార్లు ఎక్కువ మాట్లాడారా ఫోనే వేస్తాం. ఇట్ ఇస్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కిల్ టైం, అవసర విషయాలకి టైం ఉండదు. అనవసర విషయాలు మనం ఎక్కువసేపు మాట్లాడితే అవసరమైన విషయాలకి టైం దొరకదు. ఓకే, మీరు ఇప్పటి నుంచే డిసిప్లిన్ నేర్చుకోవాలి. సో అప్లైన్కి 2-3 సార్లు కాల్ చేయొచ్చు ఇన్ డే. అండ్ టీంలో 10 మంది 20 మంది తోటి వాళ్ళ ఐడీలు ఓపెన్ చేసి చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఎవరైతే టీం వర్క్ చేస్తారో
టీంతో కమ్యూనికేషన్ ఉంటారో దే విల్ బి యాక్టివ్. రైట్ లావణ్య? హనుమంతరావు 10 సార్లు మీ ఐడీలు ఓపెన్ చేసి మీ పీవీలు ఏంటి, మీరేంటి, మీరు ఎందుకు వెనకబడి ఉన్నారు, మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి 10 సార్లు చేస్తాడు. బట్ మీరేమనుకుంటున్నారు, ఓహో ఎప్పుడు ఆయనే చేసే పని అనుకుంటున్నాడు. నో, ఈలోపు మీరు యాక్టివ్ అయ్యి మీ పని మీరు చేసుకోమని. అర్థమైందా? సో యువర్ అప్లైన్ యాక్టివ్గా ఉంటే టీమ్ యాక్టివ్ అవుతారు. టీమ్ యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ మీరేం చేయాలి, మీలాగానే వాళ్ళని డూప్లికేట్ చేయించాలి. That is very important. You have to have a proper communication with upline mentor as well as your teams. చాలా మంది ఎట్లుంటారు, పీవీలు కావాల్సినప్పుడు ఫోన్ చేస్తుంటారు. నో, అది ఎనివే చేయాలి. దానితో పాటు వాళ్ళ పీవీలు రావడానికి ఎలా వస్తాయి ఆ గేమ్ ప్లాన్ కూడా చేయాలి మనం. సుజాత గారు ఎన్నిసార్లు కాల్ చేస్తారు అప్లైన్కి? రోజు చేయండి సార్. ఎన్నిసార్లు చేస్తున్నారు అంటున్నా? ఎప్పుడన్నా ఒకసారి. ఎందుకని? రిటైర్ అయిపోయారా ఇక్కడ కూడా? ఎవరు మీ అప్లైన్ మెంటర్ ఎవరు? మా ఇమ్మీడియట్ అప్లైనర్ అనిత గారు. తర్వాత మాధవి గారు, ప్రియా గారు. మధ్యలో ఏమో మనకేం తెలుసా? నేను అప్లైన్ కదా నీకు? హ్యావ్ అ బిల్డ్ కమ్యూనికేషన్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, రెగ్యులర్గా కాల్ చేయండి, రెగ్యులర్స్గా ఫోకస్ చేయండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు డల్గా ఉన్న ఆ కాల్ వల్ల మీరు యాక్టివేట్ అవుతారు. ఆ కాల్ వల్ల మళ్ళీ మీరు యాక్టివేట్ అవుతారు. ఓకే, నాకు కూడా కాల్ చేయాలి వారానికి 2 సార్లు, గుర్తుపెట్టుకోండి. వీక్లీ ట్వైస్. ఉమాదేవి వీక్లీ ట్వైస్ అంటే ఓకే గ్రాంటెడ్ కదా అంటున్నట్టు. గుడ్. సో ఇంకోటి ఏంటి, లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, 4th వన్. Consult with upline or company before doing anything for the first time. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామ్ చేయబోయే ముందు చెప్పడానికి ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. లేదా ఒక పని చేయబోయే ముందు చేసేస్తానని చెప్పకండి, ఇలా అనుకుంటున్నాను ఏమంటారు మీరు, చేయమంటే చేస్తాను లేకపోతే లేదు అనేటువంటి ఒక సబ్మిటివ్ కమ్యూనికేషను కన్సల్ట్ చేయాలి. లేకపోతే మీరు చేసే పనుల వల్ల మీరు నష్టపోవడం కాకుండా ఆ దరిద్రాన్ని మాకు కూడా పోతారు. మీరు ఫెయిల్ అవ్వడానికి మీరు చేసిన పనులు రీజను, కానీ దేనివల్ల మీరు నష్టపోయారు? నేను అటామీలో జాయిన్ అయ్యి నష్టపోయా, డాక్టర్ శ్రీనివాస్ గారి టీం వల్ల నష్టపోయా, దానివల్ల నష్టపోయా, దీనివల్ల నష్టపోయా, వాళ్ళ టీంలో ఉండి నష్టపోయా. మీ పిల్లలు తప్పు చేస్తే ఎట్లయితే మిమ్మల్ని కూడా తిడతారో బయట, మీరు నష్టపోతే కూడా మమ్మల్ని కూడా కారణం చేస్తారు. టీమ్ జేఎస్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ యువర్ ప్రాఫిటబిలిటీ, యువర్ సక్సెస్. సో అందుకని మీకు జెన్యూన్గా సలహాలు హెల్ప్ ఇవ్వడం ఈ టీం యొక్క మెయిన్ ఉద్దేశం. సో మీరు కనుక్కోకుండా ఏది పడితే చేసి నష్టపోతే మాది కాదు బాధ్యత. ఉన్నారు ఒకరిద్దరు ఎన్నిసార్లు చెప్పిన అట్లాగే చేస్తుంటారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది సిస్టమ్ వెళ్ళిపోతారు బయటికి. ఎన్నిసార్లు సలహాలు ఇచ్చినా వినకపోతే, ఎన్నిసార్లు గైడెన్స్ ఇచ్చినా వినకపోతే దే విల్ గో అవుట్ ఆఫ్ ది సిస్టమ్. మంచి మంచి స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయి వేస్ట్ పనులు చేస్తూ కూర్చుంటారు. ఎందుకని ఇక్కడ ప్లాట్ఫామ్ మంచిదిగా కాదు, బికాజ్ వాళ్ళ బుర్ర డెవలప్ అవ్వక, వాళ్ళు చెప్పేది వినక, ఈ ఫండమెంటల్స్ పాటించక వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. చేద్దాం అందరం ఒకసారి. డెఫినెట్గా నెగిటివ్ మాట్లాడబోయే ముందు ఈ గొంతు ఒకసారి ఇక్కడ పట్టుకోండి.
ఒత్తేసి చంపేసి లోపల పంపించాడు. ఓకే, నెవర్ టాక్ నెగిటివ్. ఎగో, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమి సాటిస్ఫాక్షన్ వస్తుంది? మాత్రం మానసిక సాటిస్ఫాక్షన్. సో ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి వర్డ్స్ని సెలెక్టివ్గా వాడండి. అసలే మనవాళ్ళు ఏమనక ముందే అలిగిపోయే రకాలు, ఏమన్నా అంటే అసలు ఉండే రకాలేనా? వాళ్ళ మంచి కోసమైనా ఏమనకూడదు. వాళ్ళ పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్తే పొంతులు కొట్టినప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో మీరు తిట్టిన స్కూల్కి వెళ్ళాలి. మీరు మాత్రం ఒక్క మాట ఏదన్నంటే మాత్రం అలిగిరారు, మీటింగ్లకి రారు, ఏమి చేయరు. ఏమనమాకండి, మారిపోయినాయి. ఇప్పుడు టీచర్స్ పిల్లలను కొడితే కేసులు వేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద కేసుకి పెద్ద పనిష్మెంట్ ఏంటంటే అలా బిజినెస్ మానేసి కూర్చుంటారు. నేను చెబుతున్నాయి వాళ్ళకి 98% లాస్ వచ్చినా పర్లా, మా ఎగో మాకు కావాల్సిందే. అదొక చీడ పురుగు, మాకు ఉండాల్సిందే. ఆ పురుగు దొరకకపోతే మేము బతకలేం. వెరీ గుడ్. సో విల్ యూ డూ దట్? ప్లీజ్, యూ ఆర్ అ సిన్సియర్ స్టూడెంట్ ఫర్ నెక్స్ట్ 5 years. నెలకు ₹1 కోటి సంపాదించేటువంటి ఒక ఉద్యమంలో ఒక సిన్సియర్ స్టూడెంట్ నువ్వు. అంటే సంపాదన కోసం అట్లా కాదు. విషయం ఏంటంటే ఇది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్, అట్లానే నెట్వర్క్ మార్కెటింగ్, హ్యూమన్ స్కిల్స్, మనుషుల స్కిల్స్ నేర్చుకోవాలి. మీకు తెలుసా, ఏ కంపెనీలో అయినా ఒక CEO కావాలంటే CEOకి హైయెస్ట్ పేమెంట్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా CEO ఆఫ్ ది కంపెనీ. ఎందుకు ఇస్తారో తెలుసా? మిగతా ఎంప్లాయీస్ కంటే, ఈవెన్ సైంటిస్ట్ కంటే కూడా CEOకి ఎక్కువ ఇస్తారు కంపెనీలో. ఎందుకు సుజాత గారు? ఒక కంపెనీ, మీరు కూడా ఒక కంపెనీలో చేశారు కదా, సమ్ టైమ్స్ కంపెనీ MD కంటే CEOకి సాలరీస్ కన్ఫామ్గా ఎక్కువ ఉంటాయి. ఎందుకు? అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఆల్ టీమ్ అంతా గైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అన్ని విషయాల్లో ఆల్ థింగ్స్ తెలుసుకొని ఉంటారు. బట్ సో అందరినీ లీడ్ వెరీ చేస్తూ నైస్, ఉంటారు. నైస్. యా, శ్రీప్రియ గారు, వై a CEO gets highest payment in the entire company? Because he need to identify the people's skills, వాళ్ళ abilities, వాళ్ళ strengths ఏంటి, weakness, and he handles all their emotions. That is why he was getting paid for that. He understand each individual personally. Yes. He understands each emotions of the persons or the family finances. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వీళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ ఏజ్ ఏంటి, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ వర్కింగ్ కెపాసిటీ ఏంటి, ఇంకా ఎంత బాగా చేయగలడు, ఏ సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేయగలడు. ఎవ్రీ పర్సన్ యొక్క కెపాసిటీ తెలుసుకుంటాడు. ఫుల్లెస్ట్ కెపాసిటీతో పనిచేయగలడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని వాళ్ళ ఫ్యామిలీకి అతనే కలిగిస్తాడు. అట్లాగే ఇంకా కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేయగలుగుతాడు by 20% ఎవ్రీ ఇయర్. ఒక పర్సన్ బాగా పనిచేశాడు అనుకోండి, ఇంకా బాగా పని చేయాలంటే ఇంకో 2 hours 1 hour చేయగలడు. కానీ 1000 మంది చేత ఒక్కొక్క గంట ఎక్కువ పని చేయగలిగించేవాడు CEO. ఈ CEO కనుక స్కిల్ఫుల్ కాకపోతే ఆ 1000 మంది తలా 2-3 గంటల పనికి కొడతారు, బాధ్యతగా చేయాలి. సో కంపెనీలు మూసేస్తారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కొలాప్స్ అవుతాయి. తెలుసా BSNL ఎంత పెద్ద ఆర్గనైజేషను? వరల్డ్స్ బిగ్గెస్ట్ నెట్వర్కింగ్ కంపెనీ BSNL. అంత పెద్ద ఆర్గనైజేషను, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఆర్గనైజేషను
ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అవడం వలన, దానిలో ఉన్న ఎంప్లాయీస్ ఇర్రెస్పాన్సిబిలిటీ అవడం వలన, ఒకళ్ళు బాధ్యతగా CEO లేకపోవడం వలన బిఎస్ఎన్ఎల్ మూసేసి ఈరోజు బయట ప్రైవేట్ కంపెనీలు నెట్వర్కింగ్లోకి వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఈరోజు జియో బిఎస్ఎన్ఎల్కి మించి పెద్ద నెట్వర్క్ అయింది. గుర్తుపెట్టుకోండి, బాధ్యత. యు ఆర్ ది CEO ఫర్ యువర్ ఆర్గనైజేషన్. CEO ఎప్పుడు నాకేం వస్తుంది, నాకెంత శాలరీ ఇస్తుంది, ఇంత ఎందుకు ఇచ్చాడు అని ఎప్పుడు ఆయన ఆలోచించడు. ఆయన ఏం ఆలోచిస్తారంటే, ఆర్గనైజేషన్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది అన్ప్రొడక్టివ్గా ఉన్నారు, వీళ్ళందరికి పైకి వచ్చేది ఎలాగా, ఈ కంపెనీ లాభాలు పడేది ఎలాగా, అందులో నుంచి వచ్చే ఇన్కమ్ తోటి వీళ్ళందరినీ మనం ఎలా బాగు చేయాలి, అది ఆలోచిస్తుంటాడు. ఆయనకి ఎంత వస్తుంది, ఎంత వదిలి పట్టించుకోడు. డిఫాల్ట్గా అందరి యొక్క ఆదాయాలు పెరిగితే ఆయన ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కంపెనీ ఫెల్ టు గివ్ హిమ్ 1% or 0.1% of the company's turnover will be rewarded to the CEO. మీ పొజిషన్ కూడా అదే. You are getting 5% of your company's turnover. నీ ఆర్గనైజేషన్ మొత్తం టర్నోవర్లో 5% నీకు రివార్డ్గా వస్తాయి. లెఫ్ట్ టు రైట్ కలిపి, left 2.2%, right 2.2%, almost 4 to 5% of the PV will be get paid to you on each individual. సో మీరెంత బాధ్యతగా, యూ ఆర్ ది CEO ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఐమ్ టెల్లింగ్ యూ. మన CEO అంటే రాహుల్, ఈ కంపెనీ CEO, ఎటమీ CEO. బట్ నీ టీమ్కి నువ్వే CEO, నాట్ ద కంపెనీ CEO. విల్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? నీ టీం కిందకు వచ్చి నీ అప్లైన్ ఆర్డర్లు పెడుతున్నాడంటే యూ ఆర్ అ ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూటర్. నీ టీంకి జనరల్ కమిషన్ నువ్వు పట్టించుకోకుండా నీ అప్లైన్ మానిటర్ చేస్తున్నాడంటే యూ ఆర్ అ ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూటర్. బిల్డ్ దట్ రిలేషన్షిప్. అండర్స్టాండ్ దేర్ నీడ్స్, అండర్స్టాండ్ దేర్ పెయిన్, అండర్స్టాండ్ దేర్ ఎమోషన్. ఎప్పుడు మీరు మీ టీంలో ఉన్న వాళ్ళతో ఎవరితో పోల్చుకోవద్దు. యు ఆర్ అ ఫాదర్, యు ఆర్ అ మదర్ ఆఫ్ యువర్ టీమ్. యు ఆర్ నాట్ అ చైల్డ్ టు యువర్ టీమ్. నీ టీము నీకు పిల్లలు అంటాడు, నువ్వు పిల్లల్లాగా బిహేవ్ చేయొద్దు వాళ్ళ దగ్గర. యు ఆర్ మదర్ టు యువర్ ఆర్గనైజేషన్. Take that responsibility. Then only you are a right mentor and right mother. See, after all, మనకు sometimes నాకు అనిపిస్తుంది, మన పిల్లల కోసం ఎన్నో చేస్తుంటాం. వాళ్ళు లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, పెట్టుబడులు పెడతానే ఉంటాం. చదువులకని, సంధ్యలకని, తిండ్లకని, తిప్పడానికని అనేక రకాల ఖర్చులు పెడుతూనే ఉంటాం. బట్ ఆర్గనైజేషన్లో మాత్రం ఎందుకు మన ఫీలింగ్ రాదు. వీళ్ళు మన అనే ఫీలింగ్ చాలా మందికి రాదు. అది ప్రాబ్లం. వెన్ యూ ఓన్ యువర్ టీమ్ యాజ్ లైక్ యువర్ చిల్డ్రన్, యూ విల్ నాట్ హ్యావ్ అ ఫ్రస్ట్రేషన్, రైట్? వస్తుందా? మీ పిల్లల మీద ఎప్పుడైనా మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందా? రాలా. వాళ్ళ చిల్లర వల్ల పనులు చేస్తారు, టీవీలు పాల్గొడతారు, మంచాలు ఎరగొడతారు, స్కూల్లో తగాలు పెట్టుకుని వస్తారు, చదవరు, ఫీజులు కట్టినా కూడా సరిగ్గా చదవరు. బట్ స్టిల్ మన పిల్లల మీద మనకి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ రాలేదు. కానీ మన టీంలో ఎవరో ఒక్కరు సరిగా మాట్లాడలేదనో, సరిగా వినలేదనో మనం బలకం, మనం మాట్లాడం. నాకేం పని వాళ్ళతో అనుకుంటాం. అదే మీ పిల్లలు అయితే ఇలా అనుకుంటారా? నో. కిరణ్ వాళ్ళ పిల్లల్ని చుట్టానికి గుంటూరు, విజయవాడ ప్రతి వారం వెళ్ళి రమ్మని వస్తాడు. మరి అదే రామిరెడ్డి నీళ్ళు రమ్మని చూసడానికి వస్తాడా? నాకేం పని, ఆయన పిలిచాను సార్, రాలేదు సార్ అంటాడు. జస్ట్ సపోజ్ అంటున్నాను, నేను రాలేదు. కొరడు సపోజ్ అంటున్నా. ఎందుకని?
ఆ ఓనింగ్ ఫీలింగ్ మనకు రాలా. మీకు విషయం తెలిసిన అటామీలో ఒక డిస్ట్రిబ్యూటర్ రిక్రూట్ చేయడం అంటే తెలుసా, ఒక లైఫ్ బాధ్యత మీరు తీసుకోవడం. when they are going to make 1 crore, you are also going to make 2 crore. when it comes to me, నా ఫ్యామిలీ ఫంక్షన్ ముఖ్యమా, నా ఆర్గనైజేషన్లో ఒక టీము మీటింగ్ ముఖ్యమా అంటే, నా ఫ్యామిలీ ఫంక్షన్ లెఫ్ట్ కాల్తో పక్కకు దన్నేసి వస్తాను నేను. జానికి ఒక 10,000 ఇస్తే కారు వేసుకుని వెళ్ళిపోమని చెబుతాం ఆవిడకి. ఐ కిక్ దట్ ఫంక్షన్. ఎనీవే ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ నేను ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళడం వలన 10 మంది లైఫ్స్ క్రియేట్ అవుతాయి. నన్ను నమ్ముకుని వచ్చిన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఆ ఫంక్షువాలిటీ మీలో మీ ఆర్గనైజేషన్ చూస్తే దే ఓన్ యూ మోర్ దెన్ అ ఫాదర్, మోర్ దెన్ మదర్. This is what the values and relationships with your organization. See, please don't get hurt. It is the values that we have to cultivate. ఇప్పుడు వరకు తెలియకపోతే నో ప్రాబ్లం, విల్ గో ఇట్. సో ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి మనకు కల్టివేట్ చేయబడింది. లైక్ ఎలాగా, ఒక ఇంట్లో నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, నా కొడుకులు 2 మీద నాకు ప్రేమే, కానీ మా బ్రదర్ వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉండదు. ఎందుకని? అలా తరతరాల నుంచి ఆస్తులు అలా పంచుకుంటూ, నా ఆస్తి నా కొడుకులు 2కి కానీ మా అన్న కొడుకు కాదు. దట్ ఈస్ వాట్ ద కల్చర్ వాట్ వి బ్రాట్ అప్. మళ్ళీ నా కొడుకు వాళ్ళ కొడుకు బాగా ఇస్తాడు కానీ తండ్రికి ఏమి ఇచ్చేది లేదు. ఓన్లీ టేకింగ్ ప్రొసీజర్, గివింగ్ ప్రొసీజర్ కాదు. అవునా కదా? మీరు మీ పిల్లలకి ఇస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తారు, కానీ మీకు వెనక్కి ఇచ్చేది ఏం లేదు. చూడొచ్చు, చూడకపోవచ్చు, ఇవాళ రేపు చూసేది లేదు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ నాట్ అబౌట్ నెగటివ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ అ బయలాజికల్ hereditary, it is a financial hereditary. I'm telling you, we were following a biological hereditary clubbing with financial hereditary. E-commerce and Atomy ఎంత అద్భుతమైనది తెలుసా మీకు? మనకు బయలాజికల్ రిలేషన్షిప్స్ లేవు కానీ బట్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్ మన ఫ్యామిలీ కంటే ఎక్కువనే మీకు మాకు మధ్యలో. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ ఫ్యామిలీ మీకు ఫైనాన్షియల్గా ముందుకు తీసుకెళ్తాం లేదు నాకు తెలియదు, కానీ దిస్ అటామిక్ గ్రూప్, దిస్ జేఎస్ టీమ్ విల్ టేక్ యూ అహెడ్ ఇఫ్ యూ స్టిక్ విత్ అస్. అక్కడ బయలాజికల్ జనరేషన్స్ విల్ టేక్ యువర్ ఫైనాన్సెస్, విల్ టేక్ యువర్ ఎఫర్ట్స్. ఇక్కడ ఫైనాన్షియల్ రిలేషన్ విల్ గివ్ యూ biological responsibility for your success. We have more bondings than anything. ఎక్కడో సౌత్ కొరియాలో పుట్టినటువంటి ఆందోయి ఆవిడకున్న నాలెడ్జ్ని మనకి గుంటూరు వచ్చి ఇచ్చి, మన గిఫ్ట్లు ఇచ్చి, నాలెడ్జ్ ఇచ్చి, వాట్ ఇస్ ద రిలేషన్? ఇట్స్ అ ఫైనాన్షియల్ రిలేషన్. Making bodies to come from South Korea to India. మనం ఆస్తులన్నీ రాసిచ్చి అమెరికా పంపిస్తే నాకు బాగలేదంటే ఇప్పుడు ఫ్లైట్లు లేవు డాడీ, నేను రాను డాడీ అంటారు. సో అండర్స్టాండ్, లైక్ you have very strong financial relationship with Atomy team and you have a balanced communication, have that love and care on each other. మీ అప్లైన్ టీము కలిస్తే ఎంత హెల్దీగా, ఎంత అట్మాస్ఫియర్, ఎంత ఉత్సాహం రావాలంటే నిజంగా చెప్తున్నాను, యూ అండ్ మీ అండ్ ఆల్ ఆర్ గోయింగ్ టు బీ బయలాజికల్ సపోర్టర్స్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ tie-up for next 3 generations. It's not one day, it's not 1 month, it's not 1 year.
ఒక 3 తరాలు మీకు యాటమీ నుంచి ఇన్కమ్ వచ్చేలాగా ఒక పైప్ లైన్ లాగా, ఒక వారధిలాగా మేము నిలబడబోతున్నాం. హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్, హ్యావ్ దట్ రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్స్, హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్, రెస్పెక్టబుల్ థింగ్స్. చాలా మంది ఎలా ఉంటారంటే లాభం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, వీళ్ళతోటి ఏం పని ఉందని అనుకుంటే ఒక రకంగా మాట్లాడతారు. నో, అలా చేయొద్దండి. మీకు ఎప్పుడు అప్లయన్స్తో మళ్ళీ అవసరం వస్తుందో మీకు తెలియదు. సపోజ్ చెప్తున్నా, మొన్న రీసెంట్గానే పార్వతి గారు ఒక మంచి పెద్ద టీం ఉంది ఆవిడకి. వాళ్ళు చేసుకుంటున్నారు కదా, రెండో నేను చేసుకుంటానులే అనుకోండి. మాతో పెద్ద రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది కాదు. ఫోన్ చేయాలంటే బేసిక్గా భయం ఆవిడకి, ప్రొఫెసర్ అయింది కూడా. నాకు శ్రీప్రియతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. బట్ విజయవాడలో ఒక కేసు వచ్చింది, వాళ్ళు డాక్టర్ గారు చెప్తేనే వింటారనుకుంది. సో అప్పుడు నాకు ఫోన్ చేయాల్సి వచ్చింది. నా ఫోన్ అంటేనే భయం ఆవిడకి, తప్పలా ఆవిడకి నాకు ఫోన్ చేయడం. సో అందుకని నెవర్ బ్రేక్ రిలేషన్షిప్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీమ్స్. యూ డోంట్ నో వెన్ యూ గెట్ ది రిక్వైర్మెంట్. ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. మేబీ టెంపరీగా మీరు ఇన్యాక్టివ్గా ఉండి చేయలేకపోయినా బీ కమ్యూనికేషన్ విత్ యువర్ అప్లై. తెలియదు మీకు ఎప్పుడు ఆ టైం వస్తుందో. ఒకరు కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారు. లుక్ ఎట్ సరస్వతి, షీ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్సనల్గా ఇన్యాక్టివ్ ఉంది ఒక 4-5 months నుంచి. బట్ స్టిల్ షీ హ్యాస్ అ కమ్యూనికేషన్ విత్ మీ. సో దట్ ఆవిడకి ఒక టీము నంద్యాల చాలా యాక్టివ్గా ఉంది. ఏ రోజైనా 2 టీం యాక్టివ్ అవ్వచ్చు. షీ కెన్ బి సక్సెస్ఫుల్ ఫర్ యూర్ ఫ్యామిలీ. సో హ్యావ్ దట్, ఆ విజన్ ఉంచుకోండి మీ మైండ్లో. టెంపరీగా ఆలోచించకండి. లాంగ్ రన్ విజన్తో మీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయండి. దట్ ఈస్ ద వాల్యూస్ యూ నీడ్ ఇన్ దిస్ బిజినెస్. హ్యావ్ అ రైట్ కమ్యూనికేషన్, హ్యావ్ అ రైట్ రెస్పెక్ట్. డోంట్ టాక్ స్లాగీ ఆర్ ఈజీ. ఏముందులండి, మా ఊర్లో మేము చెప్పినట్టు వింటాను, మీకు తెలియదండి. ఏంటి మీ ఫుడ్ మీకు తెలిసింది. మీ చుట్టాలు నిజ రూప మొహాలే మీకు తెలియదు. ఇంకా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చుట్టాలు. ఒకసారి అటామీ హిమేమో చూపించండి, వాళ్ళ బతుకులు బయటపడతాయి. నేను ఎంత క్రిటిసైజ్ చేస్తారు అప్పుడు చూడు. సో పీపుల్ మనకు ఉపయోగపడతారు అనుకున్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ ఫేస్లు బయటకు వస్తాయి. హిమేమో మీరు కొనడం వలన నాకు 4,000 రూపాయలు లాభం వస్తుందని మీరు చెప్పండి. వాళ్ళ మొహం ఎంత మాడిపోద్దో ఒకసారి చూడండి. మీరు వ్యాపారం చేయకూడదా? మీరు అమ్ముకుంటే లాభాలు రాకూడదా? మీరు బాగుపడకూడదా? చాలా మందిని చూసి అసలు ఎందుకో అట్లాంటి కల్చర్ అర్థం కాదు. అన్నదమ్ముళ్ళు ఉంటారు, ఒక షాప్లో వాడు కొనుక్కోడు. ఎందుకంటే ఇడుకుంటే వాడికి లాభం వస్తుంది బాధ, ఇడుకుంటే వాడికి అన్నదమ్ములకు లాభం వస్తేనే ఓర్చుకోలేనటువంటి హీన స్థితిలో మనుషులు ఉన్నారు. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. మన ఆర్గనైజేషన్లో ఎవరికైనా ఏదైనా మేలు జరుగుతుంది అంటే ఆ సర్వీస్ మన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మాధవి ఉంది, షీ డూ స్టడీ ఫర్ అబకస్. రూపాదేవి ఉంది. మీ పిల్లలు ఎవరైనా ఉంటే అబకస్ చదివించాలంటే మన వాళ్ళ దగ్గర చదివించండి. ఇట్స్ బెటర్ ఫర్ దెమ్. సో దట్ యు ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ దెమ్. ఎక్కడో చోట పెట్టాల్సిందే కదా, అదేదో మన వాళ్ళకి ఇస్తే బెటర్ కదా. అట్లానే యూ హ్యావ్ ఎనీ సర్వీసెస్, లెట్ మీ నో. వీ విల్ హెల్ప్ యూ త్రూ టీమ్ జేఎస్. రామిరెడ్డి ఉన్నాడు, హీ హ్యాస్ వెరీ గుడ్ కంప్యూటర్స్, లైక్ సేల్స్, ల్యాప్టాప్స్ అని నమ్ముతుంటాడు. మన వాళ్ళకి ఒక రీజనబుల్ ప్రైస్లో ప్రాపర్ సర్వీసు ఇస్తారు. ఎవరైనా ల్యాప్టాప్ సర్వీస్ కావాలంటే హీ విల్ ప్రొవైడ్ యూ. సో లెట్ us know all the JS team what all the traditional business or traditional support you need. Anyway we are going to be customer for rest of the people. Other people కి మనం కస్టమర్ అవ్వబోతున్నాం. బట్ అదేదో మన ఆర్గనైజేషన్లో మనం హెల్ప్ చేసుకునే వాళ్ళం అవుతాం. బట్ అదే పనిగా డిస్టర్బ్ చేసుకోవద్దు ఒకరినొకరిని. మనం ఇక్కడికి వచ్చిన మెయిన్ మోటో మర్చిపోవద్దు ఎప్పుడు. దట్ మోటో ఈజ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యాటమీ. దానికి తోడుగా మిగతా ఏమైనా సపోర్ట్ కావాలంటే విల్ హెల్ప్.
Yeah. Sir, whatever, I mean, because it is coming under team, JS team లో మనం చేస్తున్నాం కాబట్టి everything should be under your notice. యా ఇన్ఫార్మ్ చేయండి, అలా కాకుండా మిస్కమ్యూనికేట్ With అవుతుంది. your notice only, everything. So ఏది చేద్దాం అనుకున్నా, ఏది చేసినా కూడా with your notice. So all the appliance, even sales masters and diamond masters should be informed like whatever you are doing it. So repu, that should not go to a miss way. Okay, that's all. So that's very important. ఈ వాల్యూస్ మీరు కల్టివేట్ చేయండి ఆర్గనైజేషన్లో. దిస్ ఇస్ వాట్ వీ ఫాలో. ఇవి ఫాలో అవుతాం అని చెప్పిన తర్వాత మిగతా బిజినెస్ ఎలా చేయాలనేది తర్వాత విషయం. సో వీ విల్ హ్యావ్ ఫర్దర్ కంటిన్యూయేషన్ ఆఫ్ 3 days. ఈరోజు వాల్యూస్ నేర్పాం, రేపు 6 steps, ఎల్లుండి 8 steps. సేమ్ టైం విల్ బి దేర్. సో ప్లీజ్ ప్రమోట్, మీ ఆర్గనైజేషన్ తప్పనిసరిగా ప్రమోట్ చేయండి ఈ 2 days వర్క్షాప్కి ఆన్ లీడర్షిప్. ఓకే, సో దీని మీద మీ రివ్యూస్ ఇవ్వచ్చు. హౌ యూ గాట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. యా మాధవి, యూ కెన్ ఆస్క్ రివ్యూస్. ప్రియా గారు. Good morning, sir. Yes. Morning, sir. And yes, good morning all Morning. the distributors. So, మీరు వాళ్ళు చెప్పిన సెషన్ అంటే జనరల్గా 864 అని చెప్తా ఉంటారు, దాని రివర్స్ లో 468 తో స్టార్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అప్రిషియబుల్ సార్. చాలా బాగుంది నిజంగానే కూడా. సో బిజినెస్ చేయడం ప్రాసెస్ లో డెఫినెట్లీ వీ విల్ లెర్న్, బట్ బిఫోర్ దాట్ వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకుంటే సో దాట్ వీ కెన్ మినిమైజ్ ద లాస్ టైమ్ ఆల్సో. సో దట్స్ గ్రేట్ సార్, గ్రేట్ స్టార్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్. ఫస్ట్ వాళ్ళు నేర్చుకున్నప్పుడే మనం మిగతా కింద మన టీంకి కూడా నేర్పించడానికి వీఆర్ ఎలిజిబుల్ టు బీ ద ట్రైనర్. అండ్ ఇంకొకటి మీరు చెప్పిన వాళ్ళ సెషన్లో నాకు మొత్తంలో యు ఆర్ ద సిఇఓ అన్న ఆ ఒక్క సింగిల్ లైన్లోనే ఎంటైర్ సెషన్ దాగుంది సార్. సో వెన్ వి ఫీల్ దట్, అంటే జస్ట్ వినడం కాదు, సో వెన్ వి ఫీల్ దట్ అండ్ వెన్ వి ఇంప్లిమెంట్ దట్, నోయింగ్ అబౌట్ ఆల్ యర్ డిస్ట్రిబ్యూటర్స్, మీ కింద టీంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ గురించి, వాళ్ళు అట్లా మాట్లాడారంటే ఎందుకు మాట్లాడుంటారు, ఏంటి వాళ్ళు, వాట్ మేడ్ దెమ్ టాక్ సో, లేకపోతే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాట్ దే కాంట్ డూ, లేకపోతే ఎవ్రీథింగ్. స్వాట్ అనాలిసిస్ అంటాం జనరల్ గా, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్ అని స్వాట్ అనాలిసిస్ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళ గురించి తెలుసుకోవడం, సో అండర్స్టాండ్ చేసుకోవడం అనేది బాగుంది. ఈవెన్ వాళ్ళ గురించే కాదు, మనం కూడా వాళ్ళతో ఎలా ఉండాలనేది, మన యొక్క పర్సనాలిటీలో కూడా మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనేది ఎంటర్ సెషన్ లో అదొకటి చాలా బాగుంది సార్. సో డెఫినెట్లీ వి ఆల్ విల్ ఫాలో. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలకి మనం ఎంత పెట్టినా కూడా సో వి డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. సో వాళ్ళకి ఎంత పెట్టినా, ఎంత ఎక్స్పెండిచర్ చేసినా, లేకపోతే వాళ్ళ కోసం ఎంత స్పెండ్ చేసినా వి డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దెమ్. వి నెవర్ ఫీల్ లాస్, అదేదో లాస్ అయినట్టుగా కూడా డెఫినెట్లీ ఫీల్ అవ్వము. సో అగైన్ అదొకటి చాలా బాగుంది. సో వీ కెన్ ఫీల్ ద సేమ్ విత్ అవర్ టీమ్. వాళ్ళు ఏం చేశారు చేయలేదు అనేది కాకుండా, బట్ గివింగ్ అవర్ బెస్ట్ అండ్ లెట్ దెమ్ డూయింగ్ దేర్ బెస్ట్ అనేది కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. And I request each and every one of this JS team, please be with this JS team for further. Meeru Imperial Master ayedaka kuda please don't lose that hope, because ఈ 2 years లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను నేర్చుకుంది కూడా అదే. సో ఇప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఈ 2 years లో కూడా ఈవెన్ నాకైనా కూడా ఒక 1 month ఉంటుంది, ఒక ఆన్ అండ్ ఆఫ్ సక్సెస్ అన్సక్సెస్ఫుల్ డేస్ ఉంటాయి. కొన్నిసార్లు అఫర్ట్స్ చేసినా కూడా రిటర్న్స్ రాని డేస్ ఉంటాయి, అండ్ కొన్ని డేస్ అసలు ఏం ఎఫర్ట్లెస్ గా కూడా వస్తాయి. సో అలా అని మనం అప్సెట్ అవ్వడం కాదు, డిప్రెస్ అవ్వడం కాదు, హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆగిపోయేది కాదు. దిస్ ఇస్ అ ప్రాసెస్ అంతే.
ఇది ఒక జర్నీ టు సక్సెస్ అంటే జర్నీ టు సక్సెస్ అంతే. ఇవాళ సేల్స్ మాస్టర్ అయిపోయాం ఆగిపోదాం, ఎస్ఎస్ఎం అయిపోయాం ఆగిపోదాం, డైమండ్ అయిపోయాం ఆగిపోదాం, ఏఎస్ఎం నో, దిస్ ఈస్ ఆల్సో ఆ ప్రాసెస్ అంతే. ఇంపీరియల్ మాస్టర్కి వెళ్ళే ప్రాసెస్ లో ఇవన్నీ స్టెప్స్. సో డెఫినెట్లీ గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ సార్ అన్నట్టు మనం మంచి చేసినా కూడా టీమ్ కి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే డేస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ దే విల్ కమ్ టు రియలైజ్ అగైన్. ఈవెన్ అది ఈ రోజు మనకి జరిగింది, రేపు మన టీమ్ కి జరుగుతుంది. సో ఇవాళ మన టీం నుంచి జరిగింది, బట్ రేపు మనం, సో వైస్ వర్సా, వాట్ ఎవర్ వీఆర్ అండర్ గోయింగ్ ఇట్ విల్ బి డూప్లికేటెడ్ అగైన్. సో డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ ద ప్రాసెస్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్ ని, జర్నీ టు సక్సెస్ ని అండర్స్టాండ్ చేసుకోవడమే ఈ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కారణం ఏంటంటే వాట్ ఎవర్ యూ డూ టు యువర్ అప్లైన్ యూ విల్ గెట్ డబుల్ టు దట్. మీ అప్లైన్ నువ్వు ఇంత ఏడిపించావు అనుకో, నిన్ను ఇంత ఏడిపించేవాళ్ళు వస్తారు. మా అమ్మ అంటుండేది ఎప్పుడు, నన్ను తెగ ఏడిపించారా నువ్వు స్కూల్కి వెళ్ళకుండా, నీకు కూడా నీలాంటి వాడు పుట్టినప్పుడు తెలిసింది నా బాధలు ఏందో అని అంటుంటుంది. సో మీకు కూడా మీ అప్లైన్ అమ్మయ్య నేను ఏడిపించాను ఈరోజు బాగా అనుకుంటున్నాను అనుకోండి, నిన్ను బాగా ఏడిపించేవాళ్ళు వస్తారు, అప్పుడు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. సో అందుకని మీరు ఏడిపించకండి మీ అప్లైన్. నా విషెస్ డెఫినెట్గా తగులుతాయి మీకు. యా సుస్మిత. Yes, sir. Good evening. Good afternoon, sir. జనరల్ గా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తామంటే రిలేటివ్స్ తో, ఫ్రెండ్స్ తో ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పడం అట్లా స్టార్ట్ చేస్తుంటాం కదా సార్. ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనం నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఫస్టే పాజిటివ్ అనేది రాదు. అది బాగా మనకి తెలుసు, రిలేటివ్స్ ఎట్లా ఉంటారు ఏంటి అనేది మనకు బాగా తెలుసు కాబట్టి. అండ్ మన ఈగో హర్ట్ చేయడానికి కూడా చూస్తారు ఖచ్చితంగా. అలా హర్ట్ అవ్వకుండా ఉండటానికి మీరు చాలా పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి అనేది నేర్పించారు సార్ ఇవాళ. అండ్ అది మనకి ఎటమీలోనే కాదు, విడిగా అయినా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బయట వేరే విషయాల్లో అయినా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ ఈగో పెట్టుకొని మనం ఏం చేస్తాం నిజంగానే ఏమీ ఉండదు. ఇంకా మన హెల్త్ ప్రాబ్లం చేసుకోవడం తప్పితే వేరే ఇష్యూస్ ఏమీ ఉండవు దాంట్లో. దానికి బదులు మనం మొత్తం పక్కన పెట్టేసుకొని మనం చిన్న పాజిటివ్ గా వాళ్ళతో మాట్లాడితే చాలు అనిపించింది. అన్నిటికీ మంచి చిరునవ్వే ఆన్సర్ వద్దు అసలు. Yes, sir. ఎవరితో సమాధానం చెప్పదు, చిరునవ్వు నవ్వి లేచిపోండి. ఆటోమేటిక్గా వాళ్ళు సొల్యూషన్ కోసం ఎదుగుతూ ఉంటారు. Yes, sir. రైట్. యా సౌమ్య భీమవరం, మానస అండ్ సౌమ్య. గుడ్ మార్నింగ్ సార్. సార్ అన్ని బాగున్నాయి సార్. 1 minute కాన్సెప్ట్ అప్లైన్ తో చాలా కష్టంగా ఉంది సార్. డౌట్ అడిగే లోపే 1 minute అయిపోయిద్దేమో సార్. మీకు కూడా తదాస్తు, మీలాగా కానీ చాలా అంటే 1 minute లో ఫినిష్ చేయగలిగితే సార్, ముందు మనం ఏం మాట్లాడతాం రికార్డ్ చేసుకుని, అండ్ ఏం మాట్లాడాలో ఒక అర్థం ముందు ప్రాక్టీస్ చేసుకుని, అండ్ వాళ్ళకి ఏం చెప్పాలి, షార్ట్ టైమ్ లో డెసిషన్ మేకింగ్ అంటే వాళ్ళు ఏం అంటారో ఆలోచించాలి, వాళ్ళకి ఏం చెప్పాలో ఆలోచించాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 రకాలుగాను మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే 1 minute లో మాట్లాడగలుగుతాం సార్. వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ రోజు మీరు చెప్పిన వాల్యూస్ లో డిఫాల్ట్ సెట్టింగ్ ఉంది చూసారు సార్, నెగిటివ్ సెట్టింగ్ డిఫాల్ట్. అది నిజంగా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అది అందరికి అలానే ఉంటుంది. కానీ దానిలో ఒకటి చూస్ చేసుకోమన్నారు చూడండి, పి అనే దాన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. చాలా బాగుంది సార్ నాకు అది నిజంగా. ఎందుకంటే అందరికి నెగిటివ్ ఉంటుంది, కానీ అది వెతుక్కోనైనా సరే పిని సెలెక్ట్ చేసుకోమన్నారు. అది బాగా నచ్చింది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్యామిలీ కోసం మనం ఎంత కష్టపడతామో, వాళ్ళకి టైం ఎలా ఇస్తామో, ఎవ్రీ మినిట్ మన టీంకి మనం ఏం చేయాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఎలా టీమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ సార్.
సో మీ లెర్నింగ్స్ ద్వారా నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ Wonderful. సెషన్. వండర్ఫుల్ భీమవరం టీం. ఇప్పటిదాకా 1.5 year నుంచి మీరు కంఫర్ట్ గా నేర్చుకున్న చదువంతా ఇప్పుడు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐ హోప్ దిస్ ఇయర్ ఈ క్లోజింగ్ మళ్ళా సేల్స్ మాస్టర్ అవుతుంది మానస అండ్ సౌమ్య, బోత్ ఆఫ్ దెమ్. కంగ్రాచులేట్, యూ ఆర్ గోయింగ్ టు బి a సేల్స్ మాస్టర్ this closing, and this year ending by Sharan Rose Master, nobody can stop. Keep working, keep doing the same. Wish you all the best. సార్ లాస్ట్ రివ్యూ బై మీ. మన బిజినెస్ కి పునాది వాల్యూస్. ఈ వాల్యూస్ ఒకరికి నేర్పించే ప్రాసెస్ లో మనం ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతామంటే, దీస్ ఆర్ ద వాల్యూస్. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఫస్ట్ టైం 864 సిస్టమ్, అబ్బా ఈ వాల్యూస్ ఎవరో కానీ లాస్ట్ లో పెట్టాడు, అదేదో ముందు పెడితే బాగుంది కదా, ఇది కదా ఫస్ట్ నేర్పిస్తాం. కానీ నేర్పించే ప్రాసెస్ లో యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ సో చెప్పండి ఉంది 864 సిస్టమ్ పెట్టారు. కానీ ఫస్ట్ టైం మీరు ఇవాళ జేఎస్ టీమ్ లో తిరగరాశారు దాన్ని. 4 values, 6 actions and 8 steps. So these values will move to take the 6 core actions. Our 6 core actions will take you to 8 steps, which will lead to our success. Thank you so much, sir. ఎందుకంటే ఇది ఇలా చేద్దామని నేను మళ్ళీ మిమ్మల్ని అడగడం చేసే బదులు ఇవాళ మీరు ఇంప్లిమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో దీస్ ఆర్ ద వాల్యూస్ వేర్ ద టీమ్ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. Thank you so much, sir. Wonderful. Yeah, Umadevi. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా బాగా చెప్పారు 4 వాల్యూస్. ఇన్ని రోజులు 864 విన్నది వేరు, ఇవాళ వేరుగా ఉంది. నాకు వాల్యూస్ అనేది అర్థమైంది, కానీ చాలా బాగుంది ఇవాళ సెక్షన్. నిజంగా అసలు నాకు తెలియదు ఉందని. నేను మామూలుగా వచ్చి ఆన్ చేసేసరికి సెక్షన్ స్టార్ట్ అయింది అనమాట. లక్కీగా వచ్చా అనమాట. అది చాలా బాగుంది సార్. ఇవాళ మాత్రం చాలా అర్థమైంది నాకు. నేను చెప్పడానికి కూడా కొన్ని పాయింట్లు దొరికాయి నాకు బాగాను. ఈరోజు కూడా కొన్ని సో చెప్పడానికి రెడీ. ఈ రోజు ఈ లింక్ మాధవి గ్రూప్ లో పెట్టమ్మా, పబ్లిక్ పెట్టు, టీమ్ చేసేది అండ్ గ్రూప్ లోకి పెట్టు. మీ టీమ్ మేక్ షూర్ దట్ దే విల్ లిజన్. నేను ఈ లింక్ పంపుతున్నాను, వినండి. ఇందులో మీకు అర్థం కావని ఏమైనా ఉంటే నన్ను అడగండి. మీరు విన్న తర్వాత నాకు హాయ్ చెప్పండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. అండ్ మీ టీమ్కి ఈ లింక్ పెట్టి డూ దట్ జాబ్. ఓకే, నైస్ ఆఫ్ యూ ఉమాదేవి గారు. సో ఫస్ట్ టైం మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో విషయం చెప్పనా, అసలు డైరెక్ట్ సెల్లింగ్ విధానం తెలియకుండా చనిపోతే 8th వండర్ తెలియకుండా చనిపోయినట్టు. 8th వండర్ ఆన్ ద ప్లానెట్, ఎకనామికల్ వండర్, మేకింగ్ సంబడి సక్సెస్ఫుల్ అండ్ యూ ఆల్సో బికమింగ్ సక్సెస్ఫుల్. ఇట్స్ 8th వండర్ ఆన్ ద ప్లానెట్. సో అది కూడా తెలుసుకునే మీరు ఇంపీరియల్ మాస్టర్ అయిన దాకా ఉండి అప్పుడు పోదురుగా. ఇంపీరియల్ అయ్యే వరకు ఉండండి. 2 చేతులు దండం బాగానే పెట్టారు. బై డిఫాల్ట్ యు ఆర్ గోయింగ్ టు స్టే టిల్ ఇంపీరియల్. అమ్మా ఎక్కడ పారిపోతారట ఎక్కడికో. ఐడి మాత్రం సార్ చెప్పండి. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆలోచించండి ఎవరు చేయాలి. మీ చేతిలోనే. మొన్న ఏమేం చేసా, మా మనవలు మా జసిత వచ్చింది కదా, మావి కూతురు వచ్చింది. వీళ్ళందరూ ఏంటంటే అమ్మమ్మ నాకేమిస్తారని అన్ని పంచుకుంటున్నారు. ఇలాగ సిద్ధు వచ్చాడు లైన్ లోకి. సిద్ధు మేము అందరం పంచుకున్నారా అంటే, మీరు అందరూ అన్ని పంచేసుకోండి, అమ్మమ్మని నాకు ఇచ్చేయండి అన్నాడండి. ఇంకా అంతకన్నా ఆనందం ఏముందండి. విలువైంది కదా, వాడికి తెలుసు నేను మాస్టర్ అవుతామని. కాదు సార్, వాడికి నాన్న పేరు పెట్టాను సార్. చిన్నప్పటి నుంచి పెంచడం ఏంటంటే వాడికి నిజంగా నేను చాలా హ్యాపీ అయిపోయింది సార్ నిజంగాను.
మరి దట్ ఈస్ సిద్ధు అన్నాను అంతే వాళ్ళతోటి. సిద్ధు మ్మ్. చూడండి అన్నీ మ్మ్. అడిగారు కానీ వాడు ఏం అడగలేదు. అమ్మమ్మని ఇచ్చేయండి చాలు నాకు, నేను చూసుకుంటాను అన్నాడు అంతే. మ్మ్. అంతే వాడు దట్ ఈస్ కూడా మై సిద్ధు. వాడు కూడా మాధవ్ లాగా అమాయకుడు. చాలా మ్మ్. మాధవి Good. లాగానా లేకపోతే అమాయకుడా సార్? ఇందులో మీ ట్విస్ట్ ఏంటి? మాధవ్ లాగే. సార్ అంటే నేను అమాయకురాలు కాదనా ప్రియా మేడం? ఇది అవును రికార్డ్ ఆన్ మాధవి. చేసేద్దాం